హాయ్ హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు అవర్ ఛానల్ మన స్టార్స్. ఈరోజు ఇంటర్వ్యూలో మీ అందరి గురించి ఒక స్పెషల్ గెస్ట్ని అయితే మనం ఇన్వైట్ చేయడం జరిగింది. అండ్ మనందరికీ తెలుసు హెల్త్ ఈజ్ వెల్త్ అని ఈ ట్యాగ్లైన్ చాలా బాగా ఫాలో అవుతున్నాం, కానీ బట్ మనందరం వెల్త్ వెనకాల పరిగెడుతున్నాం కానీ హెల్త్ గురించి పట్టించుకోవట్లేదు. సో మనం పట్టించుకోకపోయినా డాక్టర్స్, సైంటిస్ట్, ఎంటర్‌ప్రెన్యూర్స్, ఇన్వెస్టర్స్ వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి సో వాళ్ళు హెల్త్ గురించి కనిపెట్టి అండ్ వాళ్ళు మన గురించి కేర్ తీసుకొని ఈ హెల్త్ని ఏ విధంగా క్యూర్ చేయాలి, ఎప్పటికప్పుడు డైలీ బేసిస్లో ఏ విధంగా దీన్ని కేర్ తీసుకోవాలని ఒక ఇంట్రెస్టింగ్ టెక్నాలజీతో కూడి మనమైతే చాలా డివైస్ చూస్తాం. మరి అందులోనే వితౌట్ ఎనీ నో పెయిన్ అండ్ నో బ్లడ్ మనం ఒక కొత్త డివైస్ మన ఇండియా మేడ్ ఇన్ ఇండియాలో తయారై అండ్ రీసెంట్గా మన తెలుగు అబ్బాయి అయితే దీన్ని తయారు చేయడం జరిగింది. అండ్ హీఈస్ నన్ అదర్ దాన్ సునీల్ మడికట్ల ఈజ్ హియర్ విత్ us. సో మరి ఆయనతో మాట్లాడి అసలు ఏ విధంగా ఇది అచీవ్ చేయడం జరిగింది అండ్ విత్ అంటే షార్ట్ స్పాన్లోనే ఒక మంచి డివైస్ మన ముందు తీసుకురావడం జరిగింది. మరి ఆయన ఎక్స్పీరియన్స్ గురించి, ఆయన జర్నీ గురించి ఇంకా చాలా విషయాలు తెలుసుకుందాం. లెట్స్ గో. హాయ్ సార్, హౌ ఆర్ యూ? హలో అండి, ప్లెజర్ మీటింగ్ యూ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నైస్ టు మీట్ యూ సార్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ గివింగ్ వాల్యుబుల్ టైం. ఎందుకంటే మీ వాల్యుబుల్ టైం మాకు తెలిసి ఎంత కష్టం, అది చాలా చాలా పనులు చేస్తూ ఉంటారు. అండ్ రీసెంట్గా నాకు తెలిసి మీకు నెక్స్ట్ సేల్ కూడా ఉంది కాబట్టి అండ్ ఎంత నర్వస్గా ఉంటుందా, టెన్షన్గా ఉంటుందా, ఎలా ఉంటుంది సార్? ఎందుకంటే మీరు ఎప్పుడు ఆడియన్స్ని ఎంగేజ్ చేసి రెడీగా ఉంచుతారు, ప్రీ బుక్ వస్తుంది తొందరలో రెడీగా ఉండండి అని. బట్ ఒక ఇన్వెంటర్గా మీకు ఎలా ఉంటుంది అది? ఎవ్రీ టైమ్ మా ప్రోడక్ట్ ఎండ్ కన్స్యూమర్ ముందుకు వెళ్తుంది అంటే ఆబ్వియస్లీ చాలా నర్వస్గా ఉంటాం. అది ఇప్పటికీ మేము 1.5 year నుంచి సేల్స్ చేస్తున్నా, మళ్ళీ కొత్తసారి నెక్స్ట్ టైం బుకింగ్ వస్తుంది అంటే అగైన్ వీఆర్ ఆల్ కొంచెం నర్వస్గానే ఉంటుంది. లైక్ ఎండ్ యూజర్కి ఎక్కడైనా చిన్న రెసిస్టెన్స్ వస్తుందా, ఏమైనా చిన్న ప్రాబ్లం వస్తుందా వెన్ దే ఆర్ అబౌట్ బుకింగ్ చేసుకునే అప్పుడు కానీ ఇవన్నీ కదా. సో అందుకోసం అని చెప్పేసి యాజ్ ఎ కంపెనీ ప్రతి మినిట్ అలర్ట్గానే ఉంటాం. ఓకే సార్, మోర్ దెన్ ఈవా గురించి మనం మాట్లాడుకున్నా మీ జర్నీ గురించి ఎక్కువగా మాట్లాడాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మెటలర్జీ నుంచి ఇటు సైడ్ రావాలని ఎప్పుడు ప్లాన్ అయింది, అసలు ఎలా జరిగింది అదంతా? సో యాక్చువల్లీ నా స్పెషలైజేషన్ ఎలక్ట్రానిక్స్. ఓకే. ఎలక్ట్రానిక్స్ ఇన్ హెల్త్ కేర్ సెన్సర్సే. కానీ చాలామంది ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ చేసిన తర్వాత మోరార్లెస్ లైక్ వాళ్ళు ఎలక్ట్రానిక్ సిస్టమ్స్ బిల్డింగ్ సైడే వెళ్ళిపోతారు. బట్ నేను హెల్త్ కేర్ సైడ్ డైరెక్షన్ స్పెషలైజేషన్ తీసుకోవడానికి మన డే టు డే లైఫ్లో జరిగే చిన్న చిన్న ఈవెంట్స్ ఉంటాయి కదా. యాజ్ అ మిడిల్ క్లాస్ పర్సన్ మన చుట్టూ జరిగే చాలా విషయాలు మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. అది నేను ఎక్కువ అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే ఎక్కువగా మన వాళ్ళలో ఉండే ఒక ఇగ్నోరెన్స్. హెల్త్ అంటే ఒక నెగ్లిజెన్స్ ఉంటుంది. ఎందుకు అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. లెఫ్ట్ సైడ్ పెయిన్ అనగానే ఏమనుకుంటారు, ఏదో మజిల్ స్ప్రెయిన్, ఏదో వెయిట్ లిఫ్ట్ చేశాను కాబట్టి పెయిన్ ఉంది, ఒక 2 రోజులు ఉంటే సరిపోతుంది అని. ఎందుకు అంటే హాస్పిటల్కి వెళ్ళి దాన్ని లెడ్స్ పెట్టుకొని చెక్ చేసుకొని అంతా చెక్ అయిన తర్వాత ఏం లేదు అని తెలుసుకోవడం ఈజ్ అ లాంగ్ ప్రాసెస్, ప్లస్ కొంచెం ఖర్చు ఉన్న ప్రాసెస్ కదా. దాంతో కంపేర్ చేస్తే ఏం లేదులే, చిన్న పెయిన్లే అని నెగ్లెక్ట్ చేయడం చాలా ఈజీ. సో ఒక హ్యూమన్ బీయింగ్ ఎప్పుడు మన నేచర్ ఎలా ఉంటుంది అంటే ఏదైతే ఈజీగా ఉంటుందో దాన్ని ఎక్కువ అడాప్ట్ చేసుకుంటాం. సో ఇలాంటివి డే టు డే లైఫ్లో చాలా యంగ్ ఏజ్ నుంచి చాలామందిని చూసి లాస్ట్ వరకు లైఫ్ స్టైల్ పైన కానీ హెల్త్ కేర్ పైన కానీ ఇంట్రెస్ట్ చూపించకుండా ఫైనల్గా సడన్గా ఏదో ఒక క్రానికల్ ప్రాబ్లం వచ్చేసి దెన్ హాస్పిటల్ అడ్మిట్ అయ్యి అది చాలా పెయిన్ఫుల్ ప్రాసెస్. వాళ్ళు ఒక్కటి ఏం రియలైజ్ అవ్వరు అంటే ఇప్పుడు ఇగ్నోరెన్స్ లాస్ట్లో లక్షలు పెట్టాల్సి వస్తుంది. సో ఇవన్నీ స్లోగా ఏజెస్ నుంచి బిల్డప్ అవుతూ వచ్చాయి మైండ్లో. సో మీకు ఇంకో ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే మనం వాట్సాప్ ఇలాంటి వాటికి ఎందుకు అంత ఈజీగా అడాప్ట్ అయ్యాము అంటే మెసేజ్ ఇలా చేస్తే అలా వెళ్ళిపోతుంది. అలా కాకుండా నేను మీకు వాట్సాప్ అనే ఒక బిల్డింగ్ ఉంటుంది, మీరు రోజు అక్కడికి వెళ్ళి ఒక లెటర్ పంపించండి, ఆ తర్వాత 3 రోజుల తర్వాత వెళ్తుంది అంటే యూ డోంట్ అడాప్ట్. ఎందుకంటే ఇట్స్ ఈజీ. సో హెల్త్ కేర్ని అంతే ఈజీగా ఇప్పుడు ఏదైతే ఇగ్నోరెన్స్ ఈజీగా ఉందో ఇగ్నోరెన్స్ కంటే ఈజీగా హెల్త్ కేర్ చేయగలిగితే పీపుల్ అడాప్ట్ అవుతారు. ఎందుకంటే వేలు పెట్టేసేయండి, మీ హెల్త్ మీకు డేటా వస్తుంది అంటే చాలా ఎక్సైటింగ్ ఉంటుంది కదా. సో అందుకోసం అని చెప్పేసి ఈ డైరెక్షన్లో ఎక్కువ రీసెర్చ్ చేయడం స్టార్ట్ అయింది. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ అడ్వాన్స్ టెక్నాలజీస్ అందరూ చేస్తూ ఉంటారు.
బట్ టెక్నాలజీ ఒకటే బాగా సేల్ అవుతుంది అంటే రాకెట్స్ అన్నీ ఎక్కువ కొనుక్కుంటున్నాయి. టెక్నాలజీతో పాటు యూజబిలిటీ ఉండాలి. ఒక యూజర్ ఇలా బాక్స్లోంచి ఓపెన్ చేసి ఎలా వాడాలో వాళ్ళకు ఆటోమేటిక్గా వాళ్ళకి ఇంట్యూటివ్గా వాళ్ళ సొంతంగా అర్థం అవ్వాలి. ఒక ప్రోడక్ట్ చూడగానే ఇక్కడ వేలు పెట్టాలా, ఇక్కడ స్విచ్ ఆన్ చేయాలి, ఇలాంటివి. సో ఈ థాట్ ప్రాసెస్ అంతా చేసి ఈ ప్రోడక్ట్ బిల్డ్ చేయడానికి మాకు ఆల్మోస్ట్ 10 ఏళ్ళ టైం తీసుకున్నాం. ఆ తర్వాత ఫైనల్ ప్రోడక్ట్ మేము చూస్తాం. బట్ ఎనీవేస్ సార్, అంటే ఇప్పుడు నాకు తెలిసి చాలామంది మీకు మంచి మంచి కాంప్లిమెంట్స్ ఇస్తారు, ఎందుకంటే చాలా మంచి ప్రోడక్ట్ ఇచ్చారు, ఈజీ వాల్యుబుల్ ఇవన్నీ. బట్ మీ ముందు చేసిన స్ట్రగుల్స్ కానీ ఇవన్నీ కూడా ఎవరు గుర్తించారు. బట్ నాకు బాగా నచ్చింది ఏంటంటే అమాంగ్ ది ఇండియా మొత్తంలో 11 పీపుల్స్ సెలెక్ట్ అయితే అందులో మీరు ఒకరు వెళ్ళిన వాళ్ళు. అండ్ అందులో వెళ్ళిన తర్వాత కూడా సచ్ క్రోర్స్ ఆఫ్ ప్యాకేజ్ వచ్చినా మీకు అది వదిలేసి ఇటు సైడ్ ఎంచుకున్నారు. బట్ ఆ 2 డెసిషన్స్ మీ లైఫ్లో ఎంత టర్న్ ఓవర్ చేసాయి అండ్ ఆ 2 డెసిషన్స్ని ఏ విధంగా మీరు చూస్తారు? థ్యాంక్స్ ఫర్ ఈ క్వశ్చన్ అడిగినందుకు థ్యాంక్స్. యాక్చువల్లీ మీరు ఐ థింక్ బాగానే రీసెర్చ్ చేశారు. IIIT హైదరాబాద్ నా ఫర్దర్ రీసెర్చ్ కోసం చూసుకుంటున్నప్పుడు నేను అనుకోలేదు అక్కడ జాయిన్ అవ్వాలి అని. ఫస్ట్ ఐ వాస్ లైక్, సరే ఓపెనింగ్స్ ఉన్నాయి, గ్రేట్ ఇన్స్టిట్యూట్, ఒకసారి ట్రై చేసి చూద్దాము అన్నట్లే ఇంటర్వ్యూ అవన్నీ ఇచ్చాను. ఇంట్రెస్టింగ్లీ అక్రాస్ ఇండియా 11 మెంబర్స్కి స్కాలర్షిప్తో పాటు సెలెక్షన్ అయింది. అందులో నేను ఒకడిని. కానీ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నా ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత ఐ థాట్ ఇది రాదు నాకు అని. బట్ సంహౌ అది అయింది. అక్కడ వెళ్ళిన తర్వాత అప్పుడే మన తెలంగాణ స్టేట్ ఫామ్ అయిపోయి లాట్ ఆఫ్ ఇన్నోవేషన్ స్టార్ట్ అయిపోయింది. IIIT హైదరాబాద్లో రీసెర్చ్ ఎక్కువ పుష్ చేశారు స్టార్టప్ సైడ్ నుంచి. అది ఎక్కువ ట్రిగర్ చేసింది నాకు. ఈకో సిస్టమ్ ఫామ్ అవ్వగానే జాబా స్టార్టప్ అనుకున్నప్పుడు స్టార్టప్ చాలా రోడ్ వాజ్ పేవ్డ్. ఆ దారి మొత్తం ప్రాపర్గా అలైన్ అయింది ఆ టైంలో. 11 మెంబర్స్ తర్వాత వన్స్ ఐ స్టార్టెడ్ రీసెర్చ్, నాకు ఒక ఆఫర్ వచ్చింది వన్ ఆఫ్ ది మేజర్ వరల్డ్స్ బిగ్గెస్ట్ MNC నుంచి ఫర్ రీసెర్చ్ ఇన్ హెల్త్ కేర్ అగైన్, వాళ్ళ వేరబుల్ ప్రోడక్ట్స్లో. అది అబ్రాడ్లో ఉన్నింది. యాజ్ యూ టోల్, ప్యాకేజ్ వాజ్ గ్రేట్. కానీ సంహౌ అప్పటికే నాకు ఈ మైండ్లో చాలా స్ట్రాంగ్గా ఉన్నింది దట్ ఈ ప్రోడక్ట్ బిల్డ్ చేయాలి, ఇది చాలా అవసరం అని. అండ్ ఇంకొకటి ఏమవుతుందంటే చాలాసార్లు ఏదైనా ఇన్నోవేషన్ అంటే అది యూజువలీ వెస్ట్రన్ వరల్డ్ నుంచే వస్తుంది. టేక్ ఎనీ ప్రోడక్ట్, ఏ ప్రోడక్ట్ తీసుకున్నా వెస్ట్రన్ వరల్డ్లో ఫస్ట్ స్టార్ట్ అవుతుంది. నేను ఎప్పుడైనా ఇలాంటి ఇన్నోవేషన్ గురించి మాట్లాడినప్పుడు కూడా అందరూ ఇండియాలో ఎలా వస్తుంది, వెస్ట్రన్ వరల్డ్లో రావాలి, అది ఎందుకు ట్రిగర్ అయిందో నాకు కూడా తెలియదు. దెన్ ఐ ఫెల్ లైక్ ఇండియాలో ఎందుకు రాకూడదు? ఇండియా హ్యాస్ దట్ ఒక డీప్ ఏన్షియంట్ హిస్టరీ. మన అప్పట్లో ఆర్ట్ ఉన్నింది, ఇంజనీరింగ్ విత్ ఆర్ట్. మన కన్స్ట్రక్షన్స్ చూసుకున్న, టెంపుల్స్ చూసుకున్న, ప్రతి దాంట్లో ఒక ఆర్ట్ ఉన్నింది. సో అది ఎక్కడికి పోయింది మనలో? లాస్ట్ 200-300 ఏళ్లలో అది చచ్చిపోయిందా మనలో అనే ఒక డౌట్ ఉన్నింది. సో ఐ జస్ట్ వాంట్ దాన్ని మళ్ళీ రివైవ్ చేయాలి అనిపించింది. సో దట్స్ ద థాట్ ప్రాసెస్ టు బిల్డ్ ఫ్రమ్ ఇండియా. సార్, మెయిన్గా ఈవా వల్ల చాలామంది లైఫ్లు ఈజీ చేసేసారు, చాలా లైఫ్లు మార్చారు అంటుంటారు. కానీ బట్ సునీల్ గారు 5 years ముందు, 5 years తర్వాత ఒకనొక టైంలో వితౌట్ ఎనీ పేషెన్స్ వెంటనే రిజల్ట్ కావాలి అని చాలా ఉండేవారు. బట్ ఇప్పుడు చాలా పేషెన్స్తో చాలా కూల్ అండ్ కంపోజ్గా ఉన్నారు. బట్ హౌ ఇట్ ఈస్ హ్యాపెన్? మీకు ఇది ఎవరు చెప్పారు? బట్ హౌ ఇట్ ఈస్ హ్యాపెన్ అంటే ఈవా మీ లైఫ్లో కూడా ఎంత చేంజ్ చేసిందంటే సచ్ ఎ గ్రేట్. బట్ దాన్ని ఎలా తీసుకుంటారు అడాప్షన్ అనేది? ఐ వాజ్ వెరీ హార్ట్ హెడెడ్. ముందు చాలా త్వరగా రిజల్ట్ కావాలి, ఆ పేషెన్స్ ఉండేది కాదు. మీరు చెప్పింది కరెక్ట్ యాక్చువల్లీ. మేబీ అది ఏజ్ వల్ల అయిండొచ్చు ఆర్ వాడెవర్. బట్ ప్రతిదానికి రియాక్ట్ అయిపోయావండి చాలా ఫాస్ట్గా. కానీ ఐవా బిల్డ్ చేస్తున్నప్పుడు 10 ఏళ్ళ రీసెర్చ్, ఎవ్రీ డే ఏదో ఒకటి చేస్తామని చూస్తాం. కానీ లెట్స్ చిన్న ఎగ్జాంపుల్, ఒక రిజల్ట్ వచ్చింది అనుకుని ఉంటాం, 1 నెల 2 నెలలు ఆ రిజల్ట్ సైడ్ వెళ్తూ ఉంటాం. 2 నెలల రీసెర్చ్ తర్వాత మళ్ళీ ఏం తెలుస్తుంది అంటే లేదు, ఈ డైరెక్షన్ రాంగ్ అని. తర్వాత మళ్ళీ బ్యాక్ టు స్క్వేర్ వన్, మళ్ళీ స్టార్టింగ్ నుంచి చేయాల్సి వచ్చేది. అలా మల్టిపుల్ ఐటరేషన్స్ అవుతూనే ఉన్నాయి, ఏళ్ళ తరబడి అవుతూనే ఉన్నాయి. రిజల్ట్ మాత్రం పర్టికులర్లీ ఐవా సైడ్ గ్లూకోజ్ గురించి మాట్లాడాలి. గ్లూకోజ్ అయితే మాతో లిటరలీ హైడ్ అండ్ సీక్ ఆడింది.
ప్రతిసారి ఒక డైరెక్షన్ వస్తుంది, కొంచెం వరకు వెళ్తాం, వచ్చేసింది అనుకుంటాం, దెన్ సడన్గా మళ్ళీ కొత్త వేరియబుల్స్ వస్తాయి డేటాలోకి, మళ్ళీ మారిపోతుంది, మళ్ళీ అంతా స్క్రాప్ చేసేసి మళ్ళీ ఫ్రెష్ మైండ్తో కూర్చొని మళ్ళీ స్టార్ట్ చేయాలి. సో ఇది చేస్తున్నప్పుడు ఒకటి ఏమర్థమైంది అంటే పేషెన్స్. కానీ స్టార్టప్ వల్ల ఆ రియల్ వల్ల ఏళ్ళ తరబడి పేషెన్స్ ఎప్పుడు వస్తుంది అంటే మాకు మా టీంకి అంతే ప్యాషన్ ఉన్నప్పుడు. స్టార్టప్ కానీ ఒక ప్రోడక్ట్ కానీ మనల్ని ఒక ఒక పర్సన్గా మనం కరెక్టా కాదా అని అది టెస్ట్ చేయడం స్టార్ట్ చేస్తుంది మనల్ని. అంటే ఇతను ఈ టీం కరెక్టా కాదా టు బ్రింగ్ ఇలాంటి ఇన్నోవేషన్ బయటికి అని. ఆ టెస్ట్ని ఐ థింక్ వీ ఎండ్యూర్డ్, మేము భరించి పాస్ అవ్వగలిగాము అని అనిపిస్తుంది. దానివల్ల నాకు ఆ పేషెన్స్ అలవాటైంది. ఇప్పుడు ఇంకొంచెం మోర్ కంపోజ్డ్గా ఉంటాను, మోర్ కామ్గా ఉంటాను, అన్నెసరీగా రియాక్ట్ అవ్వను. సో గ్రేట్ సార్. బట్ డెఫినెట్లీ మన ఇండస్ట్రీ కానీ లేకపోతే ఫ్యామిలీలో కానీ ఎప్పుడు కూడా ద లీడర్ ఆర్ ద బాస్ ఆయన ఎంత కామ్ అండ్ కంపోజ్డ్గా ఉండు మిగతావన్నీ ఎలా హ్యాండిల్ చేస్తుంటే కింద ఉన్న సిస్టమ్ కానీ లేకపోతే మొత్తం అంతా బాగుంటుంది. బట్ ఒక స్టార్టప్ కంపెనీలో వీ నో అప్ అండ్ డౌన్స్ ఉంటూ ఉంటాయి, పాలిటిక్స్ జరుగుతూ ఉంటాయి, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, వీటన్నిటిని అధిగమించుకొని ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నారు. బట్ ఆ జర్నీ గురించి చెప్పాలంటే ఏ విధంగా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు సార్ ఒక లీడర్గా? నేను యాక్చువల్లీ ఇది కంపెనీ స్టార్ట్ చేసిన తర్వాత నేను ఒకసారి కళ్ళు మూసుకొని ఆలోచిస్తే నాకు చాలా రేర్ ఇన్సిడెంట్స్ కొన్ని గుర్తొస్తాయి. ఒకటి ఫస్ట్ ఐపీ స్టార్ట్ చేసిన టెక్నాలజీ స్టార్ట్ చేసినప్పుడు ఆల్మోస్ట్ ఒక ఎండ్ వరకు తీసుకొచ్చాము ఒక డెలివరబుల్ కోసం. అప్పుడు వర్క్ ఎలా ఉండింది అంటే ఆల్మోస్ట్ నేను ఇంకో ఇద్దరు అన్నట్లు చాలా తక్కువ టీం ఉంటుంది కదా, ఆల్మోస్ట్ డే అండ్ నైట్ చేసేవాళ్ళం. రోజుకి 20 గంటలు ఆర్ మోర్. నిద్ర ఎలా అంటే సిస్టమ్స్ రన్ అవుతూ ఉంటే అవి రన్ అవుతున్నాయి కదా అని కొద్దిసేపు న్యాప్ తీసుకునేంత టైం. తర్వాత మళ్ళీ నార్మల్ ఆఫీస్కి ఒక పాకెట్లో బ్రష్ పెట్టుకొని అక్కడే బ్రష్ చేసేసి అక్కడే వర్క్ చేసేవాళ్ళం. ఓకే, ఒక సిచ్యువేషన్లో ఏమైంది అంటే ఐ స్టార్టెడ్ ఫీలింగ్ లిటిల్ అన్ఈజీ లెఫ్ట్ సైడ్. ఓకే, చూస్తున్నాను ఒక వారం అవుతుంది అలానే అన్ఈజీగా అనిపిస్తుంది. దెన్ ఐ ఫెల్ లైక్ ఇక్కడ నుంచి హాస్పిటల్ వెళ్తాను, ఈసీజీ చేయించుకుంటాను, అంత బాగుంది అంటే వచ్చి వర్క్ చేసుకుంటాను, ఏమైనా బాగలేదంటే ఆపేస్తాను అని. ఐ వెంట్ టు ద హాస్పిటల్, చెక్ చేయించుకున్నాను. ఫస్ట్ ఒకసారి అబ్నార్మల్ అని వచ్చింది, తర్వాత ఒక 2-3 సార్లు మళ్ళీ చేశారు, అప్పుడు నార్మల్ అయిపోయింది. దెన్ అగైన్ హాస్పిటల్ నుంచి మళ్ళీ ఆటో తీసుకున్నాను, బ్యాక్ టు ఆఫీస్, మళ్ళీ కూర్చొని వర్క్ చేయడం స్టార్ట్ చేశాను. అది వన్ ఇన్సిడెంట్. 2 స్టార్టింగ్లో ఏంటంటే ఇన్వెస్ట్మెంట్స్ ఉండవు, ఇట్స్ అ విజన్ కదా, ఇంకా ఎవరికి అర్థం అవ్వదు. అలాంటి టైంలో అండ్ నాకు ఇంకొక థాట్ ప్రాసెస్ ఏంటంటే ఎవరైనా 20 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఇంట్లో డబ్బులు అడగకూడదు. ఓకే, సమ్హౌ ఐ గాట్ దట్ ఇన్ మై. సో నా స్టైపెండ్ నుంచి IIITలో ఏదో చిన్న టీచింగ్ నుంచి కొంచెం మనీ తీసుకోవడం, ఒక 3,000-4,000 5,000 పర్ మంత్ ఇట్లాంటివి వచ్చేవి. ఒక సిచ్యువేషన్ ఎలా అయిందంటే ఐ హ్యాడ్ 10 రూపీస్ ఇన్ మై పాకెట్. ఆఫీస్లో ఉన్నాను, బ్రేక్ఫాస్ట్ చేయాలి, నైట్ అంతా మేల్కొని వర్క్ చేస్తున్నాను. నా దగ్గర మనీ ఉన్నది ఓన్లీ ఎయిదర్ బ్రేక్ఫాస్ట్కి లేదా బ్యాక్ టు హోమ్. సో ఐ ఫెల్ లైక్ బ్రేక్ఫాస్ట్ తినేస్తాను అండ్ దెన్ ఐ విల్ వాక్ బ్యాక్ హోమ్. సో ఇది ఇంకొక సినారియో దట్ నాకు ఎప్పటికీ గుర్తుంటాయి. అప్పటికి టఫ్ ఉంటుంది కానీ ఇప్పుడు ఆలోచిస్తే మంచిగా అనిపిస్తుంది అలాంటి సినారియోస్ గురించి. మూడోది మా ప్రోడక్ట్ మొత్తం రెడీ అయిపోయి యుఎస్లో లాంచ్ అవుతుంది అన్నప్పుడు మా టీం మొత్తం ఎలా వర్క్ చేశారు అంటే ఆల్మోస్ట్ ఆ నెలన్నర తర్వాత అందరూ ఒక 15 రోజులు బయటికి రాలేకపోయారు. దాంట్లో ఒక 15 రోజులు గ్యాప్ తీసేసుకున్నారు వర్క్ నుంచి అందరూ. అది ఎంత మెటిక్యులస్గా ఎగ్జిక్యూట్ చేశామంటే యుఎస్లో ఎప్పుడైతే ప్రోడక్ట్ అన్వీల్ చేశామో లిటరలీ మా బూత్ ముందు ఒక ఎనీ పాయింట్ ఆఫ్ టైం ఒక 100-200 మంది దేవర్ వెయిటింగ్ ప్రోడక్ట్ని ఎక్స్పీరియన్స్ చేయడం కోసం. అండ్ లాస్ట్ రోజు మా ఎంటైర్ బూత్ గ్రాఫిక్స్ డిజైన్ చేశామన్నమాట. అది కూడా స్టార్టప్ ఆ షో ఎలా ఉంటుందంటే ఇట్స్ వరల్డ్స్ బిగ్గెస్ట్ షో. శాంసంగ్, యాపిల్ లాంటి కంపెనీస్ ఒక 6 నెలల నుంచి ఒక $10-20 మిలియన్ పెట్టేసి రెడీ చేసుకుంటారు అవన్నీ.
యాజ్ అ స్టార్టప్ మాకు అంత మనీ ఉండదు, అంత రీచ్ ఉండదు. సో ఏం చేయాలి, యూనిక్గా ఎలా యూనిక్గా చేస్తే అందరూ మా దగ్గరికి వస్తారు. సో ఆ థాట్ ప్రాసెస్లో మా బూత్ అంతా ఎలా డిజైన్ చేసాము అంటే, మా యాప్లో ఏదైతే స్క్రీన్స్ ఉంటాయో దాంతో ఒక వరల్డ్ క్రియేట్ చేసేసి బూత్ అంతా అలా క్రియేట్ చేసాం. మీరు దాంట్లోకి నడిస్తే ఎలా ఉంటుందంటే ఆ వరల్డ్లోకి ఎంటర్ అయినట్లు ఉంటుంది. సో లాస్ట్ రోజు మా గ్రాఫిక్స్ అన్నీ స్టీల్ చేసేసారు ఎవరు, ఐ మీన్ ఎవరో కొట్టేశారు యాక్చువల్లీ. యా, సో ద షో పీపుల్ వాళ్ళు, ఐ మీన్ మాకైతే చాలా గర్వంగా అనిపించింది. we did so great work that people stole our things అది ఇది. సో ఇవి కొన్ని చిన్న చిన్న ఇన్సిడెంట్స్ నాకు ఇఫ్ హ్యావ్ టు ఆ ఎఫర్ట్స్ గురించి అయితే అవే ఎక్కువ గుర్తుంటాయి. అండ్ గుడ్ థింగ్స్ అంటే ప్రోడక్ట్ని బయటికి పెట్టినప్పుడు దానికి వచ్చిన రెస్పాన్స్, ఇప్పటివరకు దానికి వస్తున్న రెస్పాన్స్ ఆల్మోస్ట్ ఆ హ్యాపీనెస్ని డైలీ నైట్ చెరిష్ చేసుకునే పడుకుంటాను యాక్చువల్లీ. అండ్ దెన్ ఇండియన్ గవర్నమెంట్ రికగ్నిషన్. గ్రేట్. ఇండియన్ గవర్నమెంట్ మమ్మల్ని ప్యారిస్కి దే ఆస్క్డ్ us టు రిప్రజెంట్ ఇన్ ప్యారిస్. సో మేము ప్లస్ ఇంకో 10 other companies రిప్రజెంటెడ్ ఇండియా ఇన్ ప్యారిస్. అది అనదర్ అచీవ్మెంట్. సూపర్ సార్. బట్ డెఫినెట్లీ అవతార్ గురించి వచ్చింది కాబట్టి, బట్ ఎవరైనా సినిమా చూసిన వాళ్ళు ఎలా ఇన్స్పైర్ అవుతారంటే, ఫిల్మ్ మేకింగ్ ద్వారా ఎలా గ్రాండర్గా ఆలోచించాలి, ఫిల్మ్ మేకింగ్లో ఇంకా ఏం చేయాలి ఇలా ఆలోచిస్తారు. కానీ దాన్ని తీసుకొచ్చి ఒక డివైస్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఆ యాప్లో ఆ వరల్డ్ని ఎలా చూపించాలి, నేమ్స్ టు డివైస్ అన్నీ కూడా అవుతారు. అసలు ఎంత ఇన్స్పైర్ అయ్యారు సార్ దాని నుంచి? సో ఒక చిన్న ఫనీ ఇన్సిడెంట్ ఏంటంటే, ఈ ప్రోడక్ట్ డిజైన్ టైంలో మా టీం మొత్తం ఆల్మోస్ట్ ఒక 5-6 సినిమాలు డైలీ చూసేవాళ్ళు. ఇదే సేమ్ అవతార్ ఒకటి, బాహుబలి ఒకటి, తర్వాత ఇలా డిస్నీ మూవీస్ కొన్ని. ఒక ఇన్స్పిరేషన్ కావాలి. ఎందుకు మనం ఒక మూవీ ముందు కూర్చుంటే 3 గంటలు 4 గంటలు అలానే కూర్చొని చూస్తూ ఉంటాం. మాకు ఆ అటెన్షన్ కావాలి యూజర్ నుంచి. ఆ అటెన్షన్ ఎక్కడి నుంచి వస్తుంది అని చూసినప్పుడు మూవీ కనిపించింది. సో మూవీలో ఏ ఎలిమెంట్స్ ఆ అటెన్షన్ ఇస్తున్నాయి యూజర్కి, అలాంటి ఎలిమెంట్స్ మన ప్రోడక్ట్లో పెడితే టెక్నాలజీ ఇంకా ఈజీగా వాడతారు కదా, ఆ అటెన్షన్తో వాడతారు అనేది థాట్ ప్రాసెస్. ఓకే, సో అప్పుడు ఒక 10 members ఉన్నాం, అప్పటికే 20 members టీమ్ అయ్యాం. 10 డిజైన్ టీమ్ అందరూ కలిసి కూర్చొని ఆలోచిస్తున్నాం. అప్పుడు ఇదంతా ఓకే, ఊరికే మూవీ నుంచి ఇన్స్పిరేషన్ కాదు, ఇంకేం చేయాలి, దానికి ఒక కథ ఇవ్వాలి, స్టోరీ ఇవ్వాలి. సో ఫిక్షన్ స్టోరీ రైటర్, ఒక ముంబైలో ఫిక్షన్ స్టోరీ రైటర్తో మాట్లాడాం. అతను కొద్ది రోజులు రాశాడు, స్క్రిప్ట్ అందేని ఇచ్చాడు, మాకు అస్సలు నచ్చలేదన్నమాట అది. ఆ తర్వాత మళ్ళీ అహ్మదాబాద్లో ఒక అమ్మాయి ఉండింది, తను ఫిక్షన్ స్టోరీ రాసేది. తనతో మాట్లాడి ఒకసారి రాయమని చెప్పాం. అప్పుడు తను ఒక స్టోరీ రాసింది ఈ వరల్డ్ గురించి, ఈ ప్రోడక్ట్ గురించి. ఎలా అంటే, మన భూమికి 5 పంచభూతాలు అంటారు కదా, అది ఎలా ఉంటాయో మన ప్రోడక్ట్లో ఒక వరల్డ్ క్రియేట్ చేసి, ఆ వరల్డ్కి ఈ 6 ఎలిమెంట్స్ ఒక ఎలిమెంట్స్ లాగా అవి చేంజ్ అవుతూ ఉంటే ఆ వరల్డ్ అంతా చేంజ్ అవ్వాలి అనేది కాన్సెప్ట్. సో అలా క్రియేట్ చేశాము. తర్వాత ఆ కలర్స్ ఎలా ఉండాలి, లోపల ఎలిమెంట్స్ ఎలా ఉండాలి, ఎలాంటి కలర్ ఉంటే ఒక యూజర్ మా ప్రోడక్ట్ చూసినప్పుడు ఎలా ఫీల్ అవ్వాలి అనేది ఇంకో క్వశ్చన్. ఇది హెల్త్ టెక్ ప్రోడక్ట్, ఎవరైనా చూస్తే ఫస్ట్ ఫీల్ అవ్వాల్సింది కామ్గా ఫీల్ అవ్వాలి. ఆ కలర్స్ చాలా సూతింగ్గా ఉండాలి, ఐకి పెయిన్ అవ్వకూడదు. సో అప్పుడు పర్పుల్ అండ్ లావెండర్ కలర్స్ ఇలాంటివి, ఆ కామ్నెస్ సైంటిఫికల్లీ ప్రూవెన్ కలర్స్ అవి, ఆ కలర్స్ తీసుకొని ఆ వాళ్ళని డిజైన్ చేసి. గ్రేట్ సార్. బట్ డెఫినెట్లీ ఐవా క్రియేట్ చేయడం వెనకాల ద మెయిన్ మోటో ఏంటో మెయిన్గా మీరు చెప్పండి సార్. నాకు తెలిసింది ఒకటి ఉంది సీక్రెట్, బట్ మీకు తెలిసిన మోటో ఏంటి చెప్పండి. టు మేక్ హెల్త్ మోర్ సింపుల్ దాన్ ఇగ్నోరెన్స్ కంటే హెల్త్ని ఇంకా సింపుల్గా పెడితే పీపుల్ విల్ అడాప్ట్ టు ఇట్ అనేది మా థాట్ ప్రాసెస్. కానీ మీకు తెలిసింది ఏంటి చెప్పండి. నాకు తెలిసింది ఏంటంటే, సునీల్ గారు రోజుకి 4-5 సార్లు టీ తాగేస్తున్నారు. దాన్ని ఎలాగన్నా తగ్గించాలి కొంచెం. నా హెల్త్ డేటా ఎలా ఉంది ఇప్పుడు రోజు చూసుకోవాలి. అవును, అంటే ఫస్ట్ యూజర్ నేనే అవుతాను మా ప్రోడక్ట్కి యాక్చువల్లీ. సో హ్యాబిట్స్ ఎలా ఉంటాయంటే, కొన్నిసార్లు క్యారీ అయిపోతాం వాటితో. దోశ నచ్చుతుంది, ఆ రోజు దోశ తిందాం, తర్వాత చాయ్ తాగుదాం, ఎవరో వచ్చేసి ఇక్కడ ఐరిష్ కాఫీ బాగుంది అంటే ఐరిష్ కాఫీ తాగేసు, అలా డిఫరెంట్ లైఫ్ స్టైల్ మనకు తెలియకుండానే మన నుంచి స్లిప్ అయిపోతుంది. ప్రతిసారి ఐ జస్ట్ వాంటెడ్ టు సీ
ఇప్పుడు నా ముందు మీరు ఒక ప్లేట్ ఏదైనా ఫుడ్ పెడితే ప్రోడక్ట్ వల్ల ఆ ఫుడ్ని చూస్తే నా బాడీకి ఏమైపోతుందో నాకు తెలిసిపోతుంది ఇప్పుడు. ఓకే. సో అది తెలిస్తే మీరు డెసిషన్ మార్చుకోండి, ఆ ఫుడ్ తినకండి అని చెప్పట్లేదు. చూసి మీకు తెలుసు ఏమవుతుంది అని. నౌ డిసైడ్, యూ తినాలా వద్దా? సింపుల్ డెసిషన్, సింపుల్ ఎక్స్పెరిమెంట్ ఇన్ లైఫ్. అది యా. సో ఇప్పుడు సునీల్ గారు టీ అడిక్ట్ కొంచెం దూరంగా ఉన్నారు లేదా? టీ ఒకటి తప్పట్లేదు వర్క్ వల్ల. సూపర్ సార్, గ్రేట్. బట్ ఎనీవేస్, అంటే ఇలాంటి ఒక ప్రోడక్ట్ రావడం చాలా మంది అండ్ అంటే వితౌట్ నో పెయిన్, వితౌట్ నో బ్లడ్, అంటే దాన్ని ఎలా థింక్ చేయగలిగారు సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మెయిన్ మోటో కదా. సో ఎందుకంటే ప్రతి ఒక్క పెద్ద కంపెనీలు కూడా ఏ విధంగా నీడిల్స్ కానీ స్ట్రిప్స్ కానీ ఇంకా ఎలా చేద్దామని ఆలోచిస్తారు. బట్ వితౌట్ నో పెయిన్, నో బ్లడ్, అది ఎలా ఆలోచించారు మెయిన్గా? థ్యాంక్స్ ఫర్ ఆస్కింగ్. ఐవా ప్రపంచంలోనే ఉన్న ఒకే ఒక్క గ్యాడ్జెట్ ఏదైతే బ్లడ్ తీయకుండా జస్ట్ టచ్తో మెజర్ చేసే గ్యాడ్జెట్ ప్రపంచంలో ఇంతవరకు లేదు. ఐఎమ్ ప్రౌడ్ టు సే యాజ్ అన్ ఇండియన్, యాజ్ ఒక తెలుగు అబ్బాయిలాగా. మనం మాత్రం ఇప్పటివరకు ఏదైతే నేను చెప్పానో ఇన్నోవేషన్ ఎప్పుడు వెస్టర్న్ వల్లనే వచ్చేది అని, ఐ కెన్ ప్రౌడ్లీ సే ఇలాంటి ఇన్నోవేషన్ ఇండియా నుంచి మాత్రమే ఉంది. అది ఇండియన్స్కి మాత్రమే అవైలబుల్ ఉంది. ఇది ఒక స్టీవ్ జాబ్స్ ఒక కోట్ ఉంటుంది, ముందుకు చూసి ఎప్పుడు యూ కాంట్ కనెక్ట్ ద డాట్స్, ఓన్లీ లుకింగ్ బ్యాక్వర్డ్స్ యూ కెన్ కనెక్ట్ ద డాట్స్. కొన్ని ఇన్సిడెన్సెస్ నేను చెప్పినట్లు IIIT హైదరాబాద్ వాజ్ నెవర్ సపోజ్ టు హ్యాపెన్. నాకు వచ్చి నిండకూడదు ఆనెస్ట్గా. లేదా అంతకుముందు నేను ఒక జాబ్లో ఎంటర్ అయ్యాను. ఆ జాబ్లో నేను ఒక మెడికల్ కంపెనీతో వర్క్ చేస్తూ ఉండింటి. ఆ ప్రాజెక్ట్లో కూడా నేను వెళ్ళి ఉండకూడదు. ఇలా కొన్ని ఇన్సిడెంట్స్ ఎలా జరిగాయి అంటే, ఇట్ ఆల్ హ్యాపెన్ టు మేక్ మీ థింక్ అబౌట్ బిల్డింగ్ ఐవా. నాకు ఎలక్ట్రానిక్స్ అంటే ఒక పిచ్ ఉండేది, చాలా పిచ్ ఉండేది. సో ఎలక్ట్రానిక్స్ నాకు ఎలా అర్థమవుతుంది అంటే, యాజ్ ఇఫ్ దే టాక్ టు మీ. చూస్తే నాకు ఆ సిగ్నల్స్ ఎలా వెళ్తుంటాయి, ఎలా బిహేవ్ చేస్తాయి, అవన్నీ మేబీ ఆ మ్యాడ్నెస్ వల్ల అర్థమయ్యేది, ఐ డోంట్ నో. సో ఇట్ యూస్ టు హ్యాపెన్. అప్పుడు హెల్త్ అనేది నాకు చిన్నప్పటి నుంచి చూస్తున్న ఈవెంట్స్లో హెల్త్ ఈజ్ వన్ పార్ట్. సో ఈ రెండింటిని హౌ కెన్ ఐ కంబైన్ విత్ గ్రేటెస్ట్ యూజర్ ఎక్స్పీరియన్స్. ఏ ప్రోడక్ట్ కూడా గ్రేట్ యూజర్ ఎక్స్పీరియన్స్ లేకపోతే మార్కెట్లోకి రాదు. నేను ఇదే ప్రోడక్ట్ని ఒక పెద్ద డబ్బాలాగా పెట్టేసి వైర్లు పెట్టేసి మీరు ఓన్లీ టచ్ కానీ ఈ వైర్లన్నీ బాడీకి అటాచ్ చేసుకొని చేయండి అంటే ఎవరు కొనరు. సో ఈ మూడు కలిసి అవి డిఫరెంట్ ఇయర్స్లో అయ్యాయి. 1 year ఐ వాజ్ డిజైన్ కానీ ఇవన్నీ చూడడం, ఒక్కొక్కరు ఎంతెంత ఎఫర్ట్స్ పెడతారు లిటరలీ వెస్ట్రన్ వరల్డ్లో కానీ యూరోప్లో కానీ. ఈవెన్ నేను చదివే నావెల్స్ కూడా వాజ్ అబౌట్ దట్. డిజైన్ గురించి మాట్లాడడం, ఎందుకు అంతంత అటెన్షన్ టు డీటెయిల్ ఎలా ఇస్తారు, ఇవన్నీ ఈ ప్రోడక్ట్లోకి తీసుకొద్దాము అనుకున్నాను. అండ్ టచ్ చేస్తున్నప్పుడు ఆ సిగ్నల్స్ ఎలా ఉండాలి, సేఫ్టీ ఉండాలి బాడీకి, ఎలాంటి హార్మ్ఫుల్ రేడియేషన్ వెళ్ళకూడదు, ఎలాంటి హార్మ్ఫుల్ మెటీరియల్ ఉండకూడదు, ప్లస్ డేటా సెక్యూరిటీ ఉండాలి. ఇండియా అనగానే చాలామంది ప్రైవసీ పట్టించుకోరు, సెక్యూరిటీ పట్టించుకోరు. అండ్ స్టార్టప్స్ కూడా చాలామంది దే డోంట్ కేర్, సెక్యూరిటీ అంటే తర్వాత చూసుకుందాం అనే మైండ్ సెట్లోనే ఉంటారు. కానీ ఇవన్నీ మేము బేసిక్ రిక్వైర్మెంట్స్లా పెట్టుకున్నాం ప్రోడక్ట్కి. యూజబిలిటీ గ్రేటెస్ట్ ఉండాలి, టచ్ చేసినప్పుడు ఏం రీడ్ అవుతుంది, ఎంతవరకు వెళ్తుంది. ఇప్పుడు మా సిగ్నల్స్ బోన్ వరకు వెళ్తాయి కానీ బోన్ని టచ్ చేయవు. దెర్స్ అ లిమిట్ టు ఎంతవరకు వెళ్తాయి అని. సో దట్ దెర్స్ నో ఇంపాక్ట్ యూజర్స్కి. సో ఈ థాట్ ప్రాసెస్తోనే బిల్డ్ చేసాము. యా, సిగ్నల్స్ ఒకటి టెక్ను మాట్లాడాలంటే ఐ కెన్ టాక్ అ లిటిల్ మోర్. బట్ డెఫినెట్లీ మీరంటే ఇలాంటివి ఏదైనా గ్యాడ్జెట్స్ తయారు చేయాలంటే వెస్టర్న్ వాళ్ళు అంటూ ఉంటారు. బట్ మీ ఫస్ట్ సేల్ అవగానే మీకు చాలా మంచి ఫీడ్బ్యాక్లు వచ్చాయి. సో ఇప్పుడు నెక్స్ట్ సేల్ కన్నా మేడ్ ఇన్ ఇండియా పడిందా లేదా ప్రింట్ అది చెప్పండి. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. చాలా మాకు ఉన్న యూజర్స్లో ఒక 20% NRIs ఉంటారు. వాళ్ళందరూ ఏంటంటే ఓన్లీ ఇండియాలో సేల్ అవుతుంది కాబట్టి వాళ్ళు ఏదైనా ఎప్పుడైనా ఇండియాకి వచ్చినప్పుడు కానీ లేదా వాళ్ళ రిలేటివ్స్ ఇండియాలో ఉండింటారు కదా, వాళ్ళు కొని ఇక్కడ నుంచి యూఎస్కి పంపించారు. విచ్ వాజ్
అదర్ వే అరౌండ్. మన ఫస్ట్ ఐఫోన్ రిలీజ్ అయినప్పుడు యూఎస్లో ఉంటే అక్కడ ఎవరైనా కొని ఇక్కడికి పంపించడం ఇలా జరిగేది కదా. వీ వర్ వెరీ హ్యాపీ. మా మా 20% ఆఫ్ ది యూజర్స్ యూఎస్ నుంచి కొని ఇక్కడ నుంచి అక్కడికి పంపించుకొని మరీ వాడుతున్నారు అని. మాకు ఇనిషియల్గా ఇలాంటి రిక్వెస్ట్ వచ్చినప్పుడు ఫస్ట్ ఏంటంటే యాప్ రిలీజ్ చేసినప్పుడు ఓన్లీ ఇండియాలో ఓపెన్ చేసాం, కానీ మల్టిపుల్ రిక్వెస్ట్ రావడం స్టార్ట్ అయ్యాయి యూఎస్ నుంచి, జర్మనీ నుంచి, సింగపూర్ నుంచి, ఇలాంటి లొకేషన్స్లో. సో అప్పుడు మిగతా కంట్రీస్లో కూడా కొన్ని వెరీ సెలెక్టెడ్ కంట్రీస్లో యాప్ యాక్సెస్ ఓపెన్ చేయడం స్టార్ట్ చేసాం. సో దాట్ ఐ ఫీల్ లిటిల్ ప్రౌడ్ అండ్ మేడ్ ఇన్ ఇండియా అనగానే చాలామంది యూజర్స్కి ఒక సెన్స్ ఆఫ్ బిలాంగింగ్నెస్, వాళ్ళకు ఇది మాది అనే ఒక బిలాంగింగ్నెస్ ఉన్నింది. సో అది యూజర్స్ ఇలా బిహేవ్ చేస్తారని మేము అనుకోలేదు అసలు. ఇండియాలో పర్టికులర్లీ చాలా మెచ్యూర్డ్గా ఒక ప్రోడక్ట్ని డెవలప్ చేయాలి అని ఒక థాట్ ప్రాసెస్తో దే బై. ఏమైనా ఫీడ్బ్యాక్ ఉంటే మాకు చెప్తారు. ఇక్కడ ఈ బటన్ మాకు ప్రతిసారి నొక్కాల్సి వస్తుంది, మీరు దీన్ని ఆటోమేట్ చేయగలరా అని. వన్ ఆఫ్ దోస్ ఈజ్ టెస్ట్ స్టార్ట్ చేయాలి అన్నప్పుడు ప్రతిసారి ఇలా పట్టుకొని 2 సార్లు నొక్కాల్సి వచ్చేది. వాళ్ళు ఇదే క్వశ్చన్ అడిగారు, 2 సార్లు వెళ్ళడం అవసరమా అని. దెన్ ఒక చిన్న అప్డేట్ రిలీజ్ చేసాం. అదేంటంటే ఐవా హ్యూమన్ ఫింగర్స్ని అర్థం చేసుకోగలదు. ఆ తర్వాత మీరు క్లిక్ నొక్కేసి ఇలా పెట్టేస్తే మీరు ఫింగర్స్ పెడితే అది ఆటోమేటిక్గా స్టార్ట్ అవుతుంది. మీరు ఫింగర్స్ కాకుండా ఏ బాటిల్లో ఏదైనా పెట్టారు అంటే అది స్టార్ట్ అవ్వదు. సో దట్ హెల్ప్ డస్ వాళ్ళ ఫీడ్బ్యాక్ని బట్టి ఎలా డిఫైన్ చేయాలి అని. మేము అది ఎక్స్పెక్ట్ చేయలేదు యూజర్స్ ఇంత డీటెయిల్గా ఆలోచిస్తారు అని. వాళ్ళకు ఒక ఛాన్స్ ఇస్తే దే గివ్ వండర్ఫుల్ ఫీడ్బ్యాక్. సో సార్ మీరు చెప్పినట్టే మీ యూజర్స్లో 20% ఫ్రమ్ ద ఎన్ఆర్, అక్కడ వాళ్ళకి హెల్త్ ఇంపార్టెన్స్ తెలుసు, హెల్త్ని ఎలా కాపాడుకోవాలి. అండ్ మన ఇండియాలో మెయిన్గా ఏంటంటే 30-40 వచ్చాక హెల్త్ గురించి బాగా కేర్ తీసుకుంటారు, టీనేజర్స్ అంతా మొత్తం అంతా వదిలేస్తూ ఉంటారు. రైట్. బట్ మీరు స్టార్ట్అప్ చేసినప్పుడు వాట్ ఐ వాంట్ అచీవ్ అంటే ఇందులో కూడా ఒకటి రాసుకుంటారు. ఇప్పుడు ఇండియన్స్లోని వీళ్ళకి హెల్త్ మీద అంత కాన్సన్ట్రేషన్ ఉండదు, దీన్ని నేను ఎలా అచీవ్ చేయాలి, దీన్ని ఎలా మార్కెట్లో సేల్ చేయాలని ఉంటుంది. రైట్. బట్ దాన్ని ఎలా అచీవ్ చేస్తారు మెయిన్ ఎన్ఆర్ఎస్తో కంపేర్ చేసుకుంటే ఇండియన్స్లోని మీరు అమ్ముతున్నారు కాబట్టి. సో ఇది టార్గెట్ సెగ్మెంట్ అంటారు. టార్గెట్ సెగ్మెంట్ ఎలా ఉండాలి అనేది ప్రోడక్ట్ రోడ్ మ్యాప్ని డిఫైన్ చేస్తుంది. ఇనిషియలీ ఐవా గ్లూకోజ్ మెజర్ చేస్తుంది కాబట్టి, బీపీ మెజర్ చేస్తుంది కాబట్టి టచ్తో మెడికల్ డివైస్ అని ఈజీగా చెప్పేసేయచ్చు. కానీ మెడికల్ డివైస్ అనగానే ఇంట్లో ఉండే ఇంకో 3 పక్కకి జరిగిపోతారు దాని నుంచి. రైట్. ఈవెన్ ఎవరికైనా హై బీపీ ఉన్నా కూడా మెడికల్ డివైస్ వాడమంటే అదొక షై ఫీలింగ్ వాళ్ళకు. నేను అంత బాగానే ఉందిలే అనే ఒక చిన్న ఫీలింగ్. రైట్. సోషల్ స్టిగ్మా అంటారు దాన్ని. అది ముందు కిల్ చేద్దాం అనుకున్నాం. మనం హెల్త్ని హెల్త్ మన ఇంటిగ్రల్ పార్ట్, కానీ హెల్త్ అనగానే దాన్ని ఏలియన్ చేసేస్తాం, బయటికి తీసి ఇది నాది కాదు, అది తగ్గించాలి అనుకున్నాం. అప్పుడు ఏం చేయాలి, ఐవాని ఎక్కువగా వెల్నెస్ ప్రోడక్ట్ అని పోర్ట్రే చేయాలి. సో ఇక్కడ మేమేమి ట్యాబ్లెట్లు వేసుకోండి, ఇన్సులిన్ తీసుకోండి ఇవి చెప్పట్లేదు. క్రానిక్ ఇల్నెస్ ఎప్పుడు వస్తుంది అంటే, క్రానిక్ ఇల్నెస్ అంటే ఏంటంటే మన లైఫ్ స్టైల్ని ఒక డైరెక్షన్లో తీసుకెళ్ళి అది బ్యాడ్ డైరెక్షన్లో వెళ్తే కొన్ని డిసీజెస్ వస్తాయి. అది ఆ డిసీజ్ సడన్గా వచ్చింది కాదు, ఏళ్ళ తరబడి మనం చేసే చిన్న చిన్న బ్యాడ్ ప్రాక్టీసెస్ వల్ల. దాన్ని ముందు రివర్స్ చేద్దాము అనుకున్నాం. అప్పుడు ఏం చేయాలి, చిన్న గేమిఫైడ్ లైఫ్ స్టైల్ డెసిషన్స్ ఇవ్వాలి వాళ్ళకు. ఒక గ్లాస్ నీళ్ళు తాగండి అని చెప్తారు, లేదా పసుపు ప్లస్ పెప్పర్ మిరియాలు కలిపి తాగండి ఇలాంటివి చెప్తారు. అవి తాగితే మీ బాడీకి ఏమవుతుంది, పిజ్జా తింటే ఏమవుతుంది, దోశ తింటే ఏమవుతుంది, 9కి పడుకుంటే ఏమవుతుంది, 12కి పడుకుంటే ఏమవుతుంది, పొద్దున 9కి వర్కౌట్ చేస్తే ఏమవుతుంది, 12కి వర్కౌట్ చేస్తే ఏమవుతుంది. ఇవి వాళ్ళకి తెలుస్తూ ఉన్నాయనుకోండి డే టు డే లైఫ్లో. ఒక చిన్న చేంజ్, ఓకే పొద్దున నేను పసుపు ప్లస్ మిరియాలు కలిపి వాటర్ తాగుతుంటే నాకు త్రూ అవుట్ ద డే నా బీపీవి జస్ట్ కంట్రోల్లో ఉన్నాయని వాళ్ళకి అర్థమవుతుంది అనుకోండి. యూజువల్లీ గ్లూకోజ్ చాలా కంట్రోల్లో వస్తుంది అలా ఎర్లీ మార్నింగ్ లేచి ఆ వాటర్ తాగుతుంది. 1-2 గ్లాసెస్ తాగితే చాలా డిఫరెన్స్ వస్తుంది మీకు. సో ఇలాంటివి వాళ్ళకి అర్థమవుతున్నాయంటే చిన్న చేంజెస్ స్లోగా చేసుకుంటూ వస్తారు. అది ఒక అలవాటు అవుతుంది. అలవాటు హెల్దీ రిజల్ట్స్ ఇస్తుంది. అది మీరు మెడికల్ డివైస్ మీకు రోగం వచ్చింది కాబట్టి ఇది చేయండి అంటే అదొక మెడిసిన్ లాగా ఫీల్ అవుతారు. అలా కాకుండా వెల్నెస్ అని చెప్పగానే ఇంట్లో ఉండే 50 ఏళ్ళ వాళ్ళు ఐవా వాడడం స్టార్ట్ చేశారు, 30 ఏళ్ళ వాళ్ళు ఐవా వాడడం స్టార్ట్ చేశారు. 30 ఏళ్ళ వాళ్ళకి ఏంటంటే మజిల్ బిల్డ్ చేయాలి, హెల్దీ న్యూట్రిషన్ ఉండాలి.
చాలామంది తినకుండా వర్కౌట్ చేస్తారు, ఎందుకంటే ఫాస్ట్గా స్ట్రెడ్ అవుతామని. అది తప్పు. మీరు ఐవాతో చూసుకున్నప్పుడు తెలుస్తుంది. అది తినకుండా వర్కౌట్ చేస్తే గ్లూకోజ్ మధ్యలో పెరగడం స్టార్ట్ అవుతుంది. పెరిగితే మెటబాలిజం తగ్గుతుంది. అప్పుడు మీరు ఎంత వర్కౌట్ చేసినా మజిల్ బిల్డ్ అవుతుంది. సో ఏం తింటే గ్లూకోజ్ కంట్రోల్లో ఉంటుంది, అప్పుడు వర్కౌట్ చేస్తే మెటబాలిజం ఎలా ఉంటుంది. అది 30 years వాళ్ళకు. 50 years వాళ్ళకి ఏంటి, హార్ట్ రేట్ కంట్రోల్లో ఉంటుందా, బ్లడ్ ప్రెషర్ ఏమైనా వేరీ అవుతుందా, ఏ ఫుడ్స్ తింటే పెరుగుతుంది. ఇప్పుడు ఇందాక మీరు అన్నట్లు కాఫీ తాగితే ఫ్లక్చుయేషన్స్ వస్తాయి, కొంతమందికి రావు. ఇవన్నీ అర్థం చేసుకోవచ్చు. అందుకని వెల్నెస్ గ్యాడ్జెట్ ఫర్ ఎవ్రీవన్ ఇన్ అ హోమ్. బట్ సునీల్ గారు ప్లే చేసిన మార్కెటింగ్ స్ట్రాటజీ ఇంకెవరు చేయలేకపోయారని చాలామంది మాట్లాడుతున్నారు. వై? బికాస్ ఎవరన్నా స్టార్ట్అప్ కంపెనీలు మామూలుగా మార్కెటింగ్ చేయడానికి వాళ్ళకి ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి. ఇఫ్ ఇన్ కేస్ సచ్ ఎ బిగ్ ఎంఎన్సీ కంపెనీ అయితే వాళ్ళ యాడ్స్ కానీ, బ్రాండ్ అంబాసిడర్స్ కానీ, ఫ్లెక్సీస్ ఇవన్నీ ప్లాన్ చేస్తూ ఉంటారు. బట్ ఇవేమీ చేయకుండా ఐవన్ జనాల్లో అలా తీసుకెళ్లారు. అండ్ సేల్ కూడా ఎక్కడ పడితే అక్కడ అమ్మకుండా ఓన్లీ మీ ప్రిఫర్డ్ వెబ్సైట్లో. బట్ వాట్ ఈస్ దట్ సీక్రెట్ అండ్ హౌ డూ యూ ప్లాన్ దట్ మార్కెటింగ్ స్ట్రాటజీ? ఇది ఆస్పిరేషనల్ మార్కెటింగ్ స్ట్రాటజీ అండి. ఇప్పుడు ఎవరైనా దేనిపైన ఎక్కువ ఇష్టపడతారు అంటే ఎప్పుడైతే అది దొరకనప్పుడు. సింపుల్ హ్యూమన్ సైకాలజీ. దెర్స్ నో, అంటే ఐడియల్లీ మార్కెటింగ్ అవన్నీ ఆర్ న్యూ వర్డ్స్. ఇట్స్ ఆల్ అబౌట్ అండర్స్టాండింగ్ హ్యూమన్, వాళ్ళ కోర్లో వాళ్ళ థాట్ ప్రాసెస్ ఏంటి అని. అది సరిగా అర్థం చేసుకోగలిగితే ఐ థింక్ సేల్ ఈజ్ అ ఈజీ బై ప్రోడక్ట్. ఇప్పుడు మీకు సింపుల్గా చెప్పాలి అంటే ఐఫోన్ 10,000కి వచ్చింది అనుకోండి, ఇంట్రెస్ట్ పే చేయరు. అదే ఐఫోన్ కంటిన్యూస్గా అవైలబుల్ ఉండి 10,000కే ఉంది అంటే ఇంకా అస్సలు పట్టించుకోరు. అదే ఐఫోన్ 60,000-70,000కి ఉంది అండ్ ఎప్పుడో ఒక్కసారి మాత్రమే సేల్లోకి వస్తుంది అండ్ అది మీకు కావాలి. అది ఆస్పిరేషనల్ ప్రోడక్ట్. ఇక్కడ ప్రైసింగ్ ఎందుకు హై ఉండాలి లేదా ఎందుకు అలాంటి సేల్ అవ్వాలి అంటే ఇక్కడ వన్ ఆఫ్ దోస్ రీజన్స్ ఏంటంటే అది ఫోమో క్రియేట్ చేయడం. రెండోది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఎక్కువ అమ్మడం కంటే మేము ఎండ్ యూజర్స్ ఫీడ్బ్యాక్ పైన ఎక్కువ ఫోకస్ చేద్దాము అనుకున్నాం. ఇదేదో కొత్త ప్రోడక్ట్ కదా, వైరల్ అయిపోయింది, ఒక 50,000 యూనిట్లు అమ్మేసి ఒక $100 million చేసేసుకొని వెళ్ళిపోవచ్చు. కానీ థాట్ ప్రాసెస్ అది కాదు. ఒక బ్రాండ్ బిల్డ్ చేయాలి. ఇప్పటివరకు మీరు ఏ ఎలక్ట్రానిక్ ప్రోడక్ట్ తీసుకున్నా, మీరు లెట్సే ఒక యాపిల్ వాచ్ కొన్నారు, ఎప్పుడైనా మీతో యాపిల్ వాళ్ళు మీకు ఫోన్ చేసి అడిగారా ఎలా ఉంది, పని చేస్తుందా? నెవర్ డస్ దట్ హ్యాపెన్. ఇండియాలో అయితే అస్సలు జరగదు. ఇండియన్ కంపెనీ అయ్యింది, వై కాంట్ వీ డూ దిస్ అనిపించింది. మధ్యలో డిస్ట్రిబ్యూటర్స్ లేకుండా, ఎవరు లేకుండా మేము డైరెక్ట్గా ఎండ్ యూజర్స్తో మాట్లాడి మీకు ఎలా ఉంది ప్రోడక్ట్ అని అడగడం. అది అనదర్ థాట్ ప్రాసెస్. దానికి మాకు ఎనఫ్ టైం కావాలి. మేము 10,000 యూనిట్లు ఒకేసారి అమ్మాము అంటే అది ఆ అటెన్షన్ ఇవ్వలేము యూజర్స్కి. కాబట్టి రెవెన్యూస్ స్లో అయినా పర్లేదు కానీ ఆ అటెన్షన్ ఇద్దాము అనుకున్నాం. అండ్ అది మాకు చాలా డిఫరెంట్ వేలో హెల్ప్ అయింది. మాకు వచ్చే రెవెన్యూస్లో 40% వర్డ్ ఆఫ్ మౌతే. కొంటారు, ఎక్స్పీరియన్స్ చేస్తారు, వెళ్ళి పక్క వాళ్ళకి చెప్తారు, ఇంట్లో ఉంటుంది, ఎవరో ఇంటికి బంధువులు వస్తారు, ఏంటి అది, దెన్ వాళ్ళంతా వాళ్ళే మాట్లాడతారు. ఇప్పుడు మీరైతే ఏదైతే కొన్ని నా గురించి చెప్పారో మా ప్రోడక్ట్ గురించి చాలామందికి తెలుసు. కొంతమంది ఎలా అంటే బేసిక్ డీటెయిల్స్ కూడా మెన్షన్ చేయడం స్టార్ట్ చేశారు. ఇది మేడ్ ఇన్ ఇండియా ప్రోడక్ట్ కదా, డివైస్ పైన మాకు ఎంగ్రేవ్ చేస్తే ఎట్లా ఉంటుంది మేడ్ ఇన్ ఇండియా అని. అదొక ఫీడ్బ్యాక్ వీ టుక్. ఐ థింక్ ఇది థాట్ ప్రాసెస్. దెర్ ఈజ్ సైకలాజికల్ సైన్స్ ఇన్వాల్వ్డ్, బట్ ఏదో హ్యాక్ చేయాలి అని చేయలేదు. వీ ఫెల్ట్ దిస్ ఈజ్ రైట్ టు డూ. బట్ డెఫినెట్లీ iOS a great invention, బట్ ఐ వాంట్ టు నో ద డిఫరెన్స్ బిట్వీన్ ద 3 segments. ఒక పక్క మనకి స్మార్ట్ వాచెస్ వచ్చేస్తాయి, అందులోనే గ్లూకోమీటర్, ఆక్సిజన్, బీపీ, లేనిపోయిన ఒక 16 స్పోర్ట్స్ మోడ్స్ అంటారు, అన్ని ఇన్వాల్వ్ చేసి ఒక స్మార్ట్ వాచ్లో పెట్టేస్తున్నాయి. మరో పక్క డిఫరెంట్గా ఫార్మసీ కంపెనీస్ అవి కూడా తయారు చేస్తున్నాయి గ్లూకోజ్ మీటర్స్ అవన్నీ బడ్జెట్. అండ్ iOS ఆల్సో డూయింగ్ ఓన్లీ 6 వైటల్స్తోని సెటన్ ప్రైస్. సో అంటే ఈ డిఫరెన్స్ చెప్పండి సార్, అంటే ప్రైస్లో కానీ, యాక్యురసీలో కానీ, వాల్యుబుల్ వర్త్ కానీ, ఇవన్నిట్లో. సో ఐవా మేము ఫస్ట్ టెక్ రెడీ అయిన తర్వాత కొంచెం మార్కెట్ రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేసాం. ఎలాంటి ఫామ్ ఫ్యాక్టర్ ఉంటే ఐవా ఎక్కువ జనాల్లోకి వెళ్తుంది అని. ఆబ్వియస్లీ వేరబుల్ మన వాచ్ ఫామ్ ఫ్యాక్టర్లో చేయాలి అనేది ఒక థాట్ ప్రాసెస్ వచ్చింది. అప్పుడు ఇంకొంచెం అర్థం చేసుకోవడం స్టార్ట్ చేసాం యూజర్స్ని. వాచ్ అనగానే చాలామంది 2 segmentsలో వాచ్ చేసుకుంటారు. ఒకటి యాపిల్, 2 ఎనీథింగ్ లెస్ దాన్ 2,000 రూపీస్.
ఈ రెండే సెగ్మెంట్స్ వాచ్ కొనేది. మిగతా మధ్యలో ఎవరు వచ్చినా ఏం చేసినా అది నాయిస్ వాళ్ళకు. అదంతా ఊరికే చూస్తారు. ఇప్పుడు మీరు ఒక స్టోర్లోకి వెళ్తే ఏదో యాపిల్ వాచ్ చూస్తారు, లేదా ఇంకొక ఏదో ఒకటి 2000 లోపల చూస్తారు. మధ్యలో అన్నీ మర్చిపోతారు. కానీ ఐవా మాకు వాచ్ ఉండాలా, అది కాల్ చేయగలగాల, బ్లూటూత్ కనెక్టివిటీ చేయగలగాల, వాట్సాప్ మెసేజ్కి రిప్లై ఇవ్వగలగాల, అవన్నీ మేము ఫోకస్ చేయాలనుకోలేదు. మా కోర్ ఇంపార్టెన్స్ ఎక్కడుందో దాన్ని హైలైట్ చేయాలి అనుకున్నాం. దాన్ని అలా సపరేట్గా హైలైట్ చేయాలి అంటే దానికి ఒక న్యూ ఫామ్ ఫ్యాక్టర్ ఇవ్వాలి. వాచ్ అగైన్ మీరు వాచ్తో కంపేర్ చేస్తారు. ఏదైనా డివైస్ విత్ వైర్లు అంటే మీరు మెడికల్ డివైస్లో వైట్ కలర్ ఇంపార్టెన్స్ కూడా ఉంది అక్కడ. వైట్ కలర్, బ్లూ కలర్ యూజువల్లీ మెడికల్ డివైజెస్ ఆ కలర్స్లో వస్తాయి. పెట్టాము అంటే మెడికల్ డివైస్, ఎందుకంటే సైకలాజికల్లీ మీకు అర్థమవుతుంది అది మెడికల్ డివైస్ అని. ఈ రెండు ఉండకూడదు, ఇంకొక ఫామ్ ఫ్యాక్టర్ కావాలి. ప్లస్ వాల్యూ ఇవ్వగలగాలి. ఇప్పుడు వాచ్ ఇలాంటివి కొన్నారనుకోండి, అది మీది, మీరు ఎప్పుడు తీసి ఇంట్లో ఇంకొకరికి ఇయ్యరు. ఇది వేసుకొని ఒకసారి డేటా చూడండి, ఎప్పుడు తీయరు. ఎందుకంటే అది పర్సనలైజ్ అయిపోతుంది మీకు. ఐవా మాకు ఎలా ఉండాలి అంటే, ఇండియా ఈజ్ అ ఫ్యామిలీ సెంట్రిక్ కంట్రీ. ఇంట్లో కనీసం ఒక 3 ఉంటారు, లేదా 4 ఐడియల్, రైట్? లేదా ఎక్కువ ఉంటారు, లేదా మా అంటే 2. సో ఇలా ఉన్నప్పుడు ఫ్యామిలీకి ఎందుకు బిల్డ్ చేయకూడదు అనిపించింది. సో అందుకోసం అని చెప్పేసి ఏంటంటే, ఐవా ఇలాంటి ఫామ్ ఫ్యాక్టర్లో ఇస్తే 1 ఐవా పర్ పర్సన్ కాకుండా 1 ఐవా అట్ హోమ్ విత్ 4 ప్రొఫైల్స్, 4 ప్రొఫైల్స్ వస్తాయి. 4 ఇంట్లో కూర్చొని ఒకరి హెల్త్ ఒకరు మెజర్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ట్రావెల్ చేస్తున్నాను అనుకోండి, మా ఇంట్లో డేటా చూస్తున్నారు, నేను వాళ్ళు ఎక్కడుండైనా వాళ్ళ హెల్త్ ఎలా ఉంది అని చెక్ చేసుకోవచ్చు. సో ఫోన్ చేసి చెక్ చేసుకున్నారా అంటే చేసుకున్నాం అంత బాగుంది అని అబద్ధం చెప్పడానికి కావాలి. ఓకే. సో అది థాట్ ప్రాసెస్ ఈ ఫామ్ ఫ్యాక్టర్లో బిల్డ్ చేయడానికి. ఇది చేసిన తర్వాత ఇప్పుడు ఏవా అంటే ప్యూర్ హెల్త్. ఒకసారి ఈ డైరెక్షన్ మేము తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ నుంచి మేము ఫామ్ ఫ్యాక్టర్స్ డిఫరెన్షియేట్ చేసిన ఐవా ఈజ్ హెల్త్, మిగతావన్నీ అడిషనల్ బెనిఫిట్స్. బట్ సార్, ప్రైస్ గురించి మీరు డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ తప్పకుండా ఇవ్వాలి. ఎందుకంటే ఇండియన్స్ 16,000 కొంతమంది ఆలోచిస్తారు, ఫ్యామిలీలో 4 మెంబర్స్కి వచ్చేస్తుంది హ్యాపీగా 1 ఇయర్లోనే. కొన్నిసార్లు గ్లూకో టెస్ట్లకు వెళ్తే 24,000 పైన అయిపోతూ ఉంటుంది. బట్ మీరు లైఫ్ లాంగ్ 4 మెంబర్స్కి 16,000 ఇస్తున్నారు. అలా కొంతమంది చాలా వెల్ బ్యాలెన్స్డ్ అంటారు. కరెక్ట్. బట్ ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఒక 16,000 అంటే దాన్ని మీరు అలా కరెక్ట్. సో యాక్చువల్లీ ప్రైస్ పాయింట్ డిఫైన్ చేస్తున్నప్పుడు కూడా మేము 2 మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ ఆలోచించాం. ఆబ్వియస్లీ ఎంతమంది అలాంటి ప్రైస్ పెట్టి కొనగలరు అని. ఇండియాలో మొబైల్ ఫోన్ అడాప్షన్ ఇప్పుడు చూసుకుంటే ఒక ఇంట్లో ఆన్ అండ్ యావరేజ్ ఒక ఫోన్ పైన పెట్టే ఖర్చు 15,000 పైన ఉంది. అది 80% ఉంది ఇప్పుడు ఇండియాలో. అంటే ఎనీ హోమ్ యూటేక్ ఒక్కొక్క ఫోన్ తీసుకున్నా కూడా ఈచ్ ఫోన్ ఖర్చే 15,000 పైన ఉంది. అది కాల్స్ చేసుకోవడానికి అనుకోవచ్చు, యూట్యూబ్ చూసుకోవడానికి అనుకోవచ్చు, వాట్ ఎవర్ ద రీజన్స్, బట్ అలా కొంటున్నారు. సో బయింగ్ కెపాసిటీ ప్రాబ్లం కాదు ఒక సర్టెన్ సెగ్మెంట్ వరకు. ఆ తర్వాత బయింగ్ కెపాసిటీ ప్రాబ్లం అవ్వచ్చు. ఓకే. సో ఎలాంటి ప్రైస్ పాయింట్ పెడితే వాళ్ళకు ఇనిషియల్గా ఎక్కువ పోతుంది అని అనిపించే ఛాన్సెస్ ఉంటాయి చాలామందికి. బట్ ఓవరాల్ మీరు ఇందాక చెప్పినట్లు ఒక బేసిక్ హెల్త్ చెక్ చేసుకోవడానికి కానీ, లేదా జస్ట్ రోజు ఒకసారి కూర్చుకొని డేటా చూసుకోవడానికి కానీ, ఆ బీపీ మెషిన్స్ కొనుక్కోవడానికి కానీ, సంవత్సరానికి ఒక వ్యక్తికి ఇండియాలో 30,000 ఖర్చు అవుతుంది, ఒకవేళ ఎవరికైనా క్రానిక్ ఇల్నెస్ ఉంది అంటే. ఇంకా హెల్తీ పీపుల్ ఉన్నారనుకోండి, మిగతా కొనే 1,000 రూపాయలది 2,000 రూపాయలది వాళ్ళకు నిజంగా అంత డేటా, ఆ డేటా వల్ల వాల్యూ అడిషన్ రాదు. అది ఉన్నా లేకున్నా పెద్ద డిఫరెన్స్ రాదు వాళ్ళకు. సో ఈ 2 ఆలోచించినప్పుడు 30,000 ఒక పర్సన్కి ఖర్చు పెడుతున్నారు, ప్లస్ మిగతా వాళ్ళు ఒక 2,000తో మేనేజ్ చేసుకుంటున్నారు. ఆ రెండింటిని మేము ఎలా ఒక పాయింట్కి తీసుకురావాలి, విచ్ ఈస్ మిడ్వే, రెండింటికి మధ్యలో ఉండే దారి, సో దట్ పీపుల్ విల్ బై దిస్ అని. 16,000 పెట్టిన తర్వాత మన మొబైల్ ఫోన్ ఎట్లయితే ఒక 5 ఏళ్ళు పనిచేస్తుందో, ఐవా కూడా అంతే. ఒక 5 ఏళ్ళు ఏం ఆలోచించకుండా వాడుకుంటూ ఉండొచ్చు, దెర్ ఇస్ నో ప్రాబ్లం 4కి. సో అలా చూసుకున్నప్పుడు జస్ట్ సంవత్సరాలు పెట్టి డివైడ్ చేస్తేనే అది ఒక 3,000కి అయిపోతుంది. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ 4కి. సో ఇట్స్ ఆల్మోస్ట్ లెస్ దాన్ 900 రూపీస్, ఒక 900 రూపాయల కంటే తక్కువే పర్ పర్సన్ ఒకవేళ అలా వాడుకుంటే. రెండో రీజన్, క్వాలిటీ కాంప్రమైజ్ అవ్వాలి అనుకోలేదు. ఎందుకంటే ప్రైస్ తగ్గించాలి అంటే క్వాలిటీ కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది. దీన్ని ప్లాస్టిక్తో బిల్డ్ చేయాల్సి వస్తుంది. క్యూసీ ఒక 10,000లో 2,000 పని చేస్తాయి, పని చేయకపోవచ్చు, పట్టించుకోకుండా ఉండాల్సి వస్తుంది. అది కాంప్రమైజ్ అవ్వాలనుకోలేదు. ఇప్పుడు కూడా ఐవా ఎవరికైనా
వెళ్ళిన తర్వాత బై మిస్టేక్ ఈవెన్ గ్లాస్ పైన చిన్న గీత వచ్చినా కూడా వాళ్ళకు సింపుల్గా ఇదే చెప్తాం, ఆ డివైస్ మీ దగ్గర పెట్టుకోండి, ఇంకోటి ఫస్ట్ పంపిస్తాం, ఇమ్మీడియట్లీ ఇంకో డివైస్ వెళ్తుంది వాళ్ళకు, అది చూసుకొని అదంతా బాగుంది అన్నప్పుడు ఇది మాకు వెనక్కియండి. ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ మెర్సిడీస్ మోడల్. ఎప్పుడైనా మీ కార్ అయిపోతే వాళ్ళు ఇంకో కార్ పంపించేసి ఆ తర్వాత మీ కార్ పిక్ చేసుకుంటాం. సో అలాంటి ఎక్స్పీరియన్స్ మేము ఇవ్వాలి అంటే కొంచెం హయ్యర్ ప్రైస్ పెట్టాల్సి వస్తుంది. రెండు, యాజ్ అ స్టార్టప్ మాకు అన్ని సర్వీస్ సెంటర్లు ఉండవు. ప్లాస్టిక్తో బిల్డ్ చేస్తే చిన్న కింద పడి విరిగిపోవడం ఇవి జరిగినప్పుడు వాళ్ళకు డౌన్ టైం ఉండకూడదు యూజర్స్కి. ప్లస్ మాకు ఆ అడిషనల్ అదేదో ప్లాస్టిక్ చేస్తే ఎక్కువ ఛార్జ్ చేయొచ్చు, సర్వీసెస్ పైన ఛార్జ్ చేయొచ్చు, అలాంటి థాట్ ప్రాసెస్ లేకుండింది. మెటల్ ది గ్రేటెస్ట్ డిజైన్తో బిల్డ్ చేయాలి. ఐవాన్ తీసుకొని ఈవెన్ ఇలా విసిరిన గోడ పగలాలి కానీ ఐవాకి ఏం కాకూడదు. అది థాట్ ప్రాసెస్. ఆ క్వాలిటీ ఇవ్వాలి అన్నప్పుడు ఆ ప్రైస్ పాయింట్ పెట్టాల్సి వచ్చింది. గ్రేట్ సార్. బట్ వన్ థింగ్ అంటే నాకు బాగా ఏం నచ్చిందంటే, ఒక ఆడియన్గా ఒక స్టార్టప్ కంపెనీ ఉండి ఎక్కడ కూడా మీరు బ్యాక్ స్టెప్ వేయకుండా, అండ్ మీరు ఎంతమంది దగ్గర ఇది విన్నారు లేదా, ఐవా ఎవరైనా ఫస్ట్ చూస్తే ఇది యాపిల్ కంపెనీ వాళ్ళదా అని చాలామంది అంటూ ఉంటారు. సో యాజ్ ఏ ఫౌండర్ ఆర్ ఇన్వెంటర్గా, సో దీన్ని మీరు ఎలా తీసుకుంటారు? చాలామంది యాపిల్ కంపెనీతో చేస్తూ ఉంటారు, ఎందుకంటే మీ ప్రమోషన్ కానీ లేకపోతే వెదర్ ఇట్ ఈస్ దాన్ని మ్యానుఫ్యాక్చరింగ్ కానీ చాలా ప్రీమియంగా ఉంటుంది. అండ్ హౌ యూ దాని గురించి? ఇది చాలా ఫ్రీక్వెంట్గా వచ్చే కంపారిజన్. ఒక స్టార్టప్ని యూజువల్లీ ఏంటంటే ఒక యూనికాన్తో కంపేర్ చేయొచ్చు, లేదా ఒక మిడ్ లెవెల్ కంపెనీతో కంపేర్ చేయొచ్చు. బట్ యాపిల్ ఈజ్ పినాకిల్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ కదా. డైరెక్ట్ చూడగానే తెలిసే ఫీల్ యాపిల్తో ఉంది అనేది వీ టేక్ ఇట్ యాజ్ అ ప్రౌడ్ థింగ్ యాక్చువల్లీ. కానీ అట్ ద సేమ్ టైం ఎవరితో కంపేర్ చేసుకొని చేయాలి అనే థాట్ ప్రాసెస్తో చేయలేదు. అది యాపిలా లేకపోతే ఇంకో అనదర్ కంపెనీ నా డజంట్ మ్యాటర్. మాకేంటంటే ఎండ్ యూజర్స్కి ఒక అబ్సెషన్ ఉంది. చూస్తే దాంతో లవ్లో పడిపోవాలి వాళ్ళు యూజర్స్ అని. యూనో యూ షుడ్ లవ్ దట్ థింగ్, యూ షుడ్ ప్రొటెక్ట్ ఇట్ అనే థాట్ ప్రాసెస్ ఉండింది. సో దానికి ఎలాంటి కలర్స్, ఎలాంటి డిజైన్, యూనో అగైన్ హ్యూమన్స్కి సడన్గా ఇట్లా స్క్వేర్ షేప్స్ కంటే సర్క్యులర్ షేప్స్ ఆర్ కర్వ్స్ షేప్స్ ఆర్ వాళ్ళకి ఎక్కువ నచ్చుతాయి, దాన్ని ఎక్కువ బ్యూటిఫుల్గా ఫీల్ అవుతారు. ఎందుకంటే మన నేచర్లో మనం చూసే ప్రతిదీ, ఇప్పుడు ఒక రాయి ఉందనుకోండి, దానిపైన వాటర్ ఫ్లో ఏళ్ళ తరబడి ఫ్లో అయ్యి ఒక స్మూత్ కర్వ్స్తో తీసుకెళ్తాయి. అది మన డిఎన్ఏలో ఇట్స్ డీప్ ఎన్కోడెడ్. అలాంటి కర్వ్స్ మేము ఐవాకి ఇద్దాము అనుకున్నాం. దాన్ని ఒక డబ్బా, చాలామంది మ్యానుఫ్యాక్చరర్స్ కదా ఇండియాలో, మేడ్ ఇన్ ఇండియా చేద్దాము అనుకున్నాం 100%. ఒక 20 మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్, పెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్తో మాట్లాడినాం. ఎవరికి చెప్పినా ఒక రెక్టాంగులర్ బాక్స్ చేసి దానికి హోల్స్ కొట్టి ఇస్తాము, ఇచ్చేసేయండి అని. దెన్ ఇండియాలో మీరు ఎందుకు ఆలోచిస్తున్నారు? మాకు నచ్చలేదు, ఆన్సర్ నచ్చలేదు. ఇలా కావాలంటే ఇలానే కావాలి, ఇందులో ఒక 1 millimeter చేంజ్ అయినా తీసుకో. ఇప్పుడు మా క్యూసీ చాలా స్ట్రాంగ్ ఉంటుంది. 1 millimeter డిఫరెన్స్ 3D స్కానింగ్లో కనిపించింది అంటే స్ట్రైట్ అవే రిజెక్టెడ్, కనిపించింది అంటే రిజెక్టెడ్. దూరం నుంచి ఇట్లా పెట్టి చూసి ఎక్కడైనా కనిపించింది అంటే రిజెక్టెడ్. క్యూసీ చాలా స్ట్రాంగ్ ఉంటుంది. సో ఆ డిజైన్ అలా ఇవ్వగలిగినప్పుడు మీకు యూ వాంట్ టు కంపేర్ ఇట్ విత్ సంథింగ్ సో టాప్, అది ఆటోమేటిక్గా సమ్హౌ ఇట్ బికేమ్ యాపిల్ ఫర్ దెమ్. బట్ మేబీ వీ వాంట్ టు బీ యాపిల్ ఆఫ్ హెల్త్. గ్రేట్. బట్ నన్ను బాక్స్తోనే మీరు లవ్లో పడేశారు. అంత ప్రీమియం డిజైన్ కానీ, కలర్స్ కానీ, ఒక కొత్త డిజైన్, ఒక మెడికల్లో కూడా ఎంత క్రియేటివిటీ చూపించచ్చు. బట్ మీరు చెప్పినట్టే ఇండియన్స్ ఆర్ గ్రేట్ ఇన్వెంటర్స్ సార్. అంటే ఇంజనీరింగ్లో కూడా ఆర్ట్ ఎంత బాగా డిజైన్ చేస్తారు. అండ్ అలాగే మెడికల్లో కూడా అందరూ టెక్నాలజీ సైడ్ వెళ్ళిపోయి మన ఏన్షియంట్ టెక్నాలజీ అవన్నీ మర్చిపోతున్నారు. కానీ బట్ మీరు అదే ఎందుకో గ్రాప్ చేసారో అనిపిస్తుంది. అంటే ఒకప్పుడు నాడి పట్టుకొని దాన్ని ఎలా పట్టుకొని చేస్తాం, సో ఆ విధంగా తెలుసుకున్నారు. సో దాన్ని ఒక టెక్నాలజీతో ఏ విధంగా మీరు మ్యాచ్ చేశారు, అది నాకు తెలుసుకోవాలి. థ్యాంక్స్ అండి. ఇప్పటికి కూడా మన ఏపీలోనే చాలామంది ఉన్నారు ఇలా నాడి పట్టుకొని మీకేముంది అని చెప్పగలరు, ఇలాంటివి ఉన్నాయి కదా. సో సేమ్ థింగ్, ఇప్పుడు వాళ్ళు ఇలా పట్టుకొని ఏం తెలుస్తుంది వాళ్ళకు, దాన్ని ఒక యూనో ఐవా లాంటి టెక్నాలజీ నౌ ఏఐ చాలా ఎక్కువ ఇంప్రూవ్ అయింది కదా. సో ఐవా వర్క్స్ ఆన్ ఏఐ. ఐవాలో ఒక డీప్ ఏఐ ఉంది యాక్చువల్లీ. సో అదే డేటాని అలానే అనలైజ్ చేసి టెక్నాలజికల్గా ఇవ్వగలిగితే ప్రతిసారి ఆ పర్సన్ ఒక 1,00,000 మందికి క్యాటర్ చేయలేరు కదా. సో ఇలాంటి ప్రోడక్ట్ ఉండి అదే మీరు చెప్పినట్లు హౌ అబౌట్ మోడర్న్ టెక్నాలజీ
merges with ancient Indian Methods or anything. methods, and then we bring this up. బట్ ఇప్పుడు ఐవా కానీ లేకపోతే బ్లూ సెమీ కానీ దాన్ని నెట్వర్త్ ఎంత ఉంది, లేకపోతే హౌ ఇట్ ఈస్, వీటన్నిటి గురించి మాట్లాడాలంటే ఫౌండర్గా ఎంత హ్యాపీగా ఉన్నారు, నువ్వు నెక్స్ట్ స్టెప్ ఏం ఆలోచిస్తున్నారు సిఇఓగా? రైట్. అండ్ సో ఇప్పుడు మా కంపెనీ క్లోజ్ టు 500 కోట్ల నెట్వర్త్ ఉందండి. సూపర్ సార్, సచ్ అన్ ఎక్సలెంట్ జర్నీ, ఐ లవ్డ్ ఇట్ సార్, థ్యాంక్ యూ. సో బట్ యా ఒక్కొక్క స్టేజ్ క్రాస్ చేసుకుంటూ ఇక్కడ వరకు వచ్చాం. బట్ చాలా పెద్ద పెద్ద కంపెనీల ఎస్టిమేట్ ఏంటంటే ఈ ఒక్క ప్రోడక్టే ఒక 20-30 బిలియన్ డాలర్ వర్త్ అవ్వచ్చు అని. సో లెట్స్ ఫింగర్స్ క్రాస్, డెఫినెట్లీ సార్. సూపర్. అండ్ వాట్ నెక్స్ట్ అంటే స్టెప్ ఈ ఐవాలో కానీ లేకపోతే బ్లూ సెమీలో కానీ ఇంకేం చూడగలమా మేము నెక్స్ట్? యా, యాక్చువల్లీ నెక్స్ట్ 3 క్వార్టర్లో మాకు మేజర్ చేంజెస్ ఉన్నాయి. ప్రోడక్ట్ చేంజ్ అవ్వదు రైట్ నౌ. ఇందులో వచ్చే ఫీచర్స్ ఇప్పటి వరకు 6 వైటల్స్ వస్తున్నాయి కదా, దాన్ని ఆల్మోస్ట్ 40 వైటల్స్కి చేంజ్ అవ్వబోతుంది. అండ్ ఇప్పటి వరకు మా ఎగ్జిస్టింగ్ యూజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అది ఫ్రీ అప్గ్రేడ్ యాక్చువల్లీ. సూపర్ సూపర్. సో కొత్తగా వచ్చే వర్షన్లో ఇట్ విల్ హ్యావ్ ఇట్, అది మొత్తం డిఫరెంట్ బిజినెస్ మోడల్ వెళ్తుంది. కానీ ఏంటంటే ఒక పర్సన్ ఇప్పుడు చాలామందికి ఏజ్ ఈజ్ వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్. ఎర్లీ ఏజ్ ఉంటుంది, 25 ఉంటుంది, సడన్గా హార్ట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో మేమేం అర్థం చేసుకుందామని చూస్తున్నాము అంటే వాళ్ళ ఏజ్కి వాళ్ళ గుండె ఏజ్కి ఏమైనా డిఫరెన్స్ ఉందా, వాళ్ళ హార్ట్ ఏమైనా 40-50 ఇయర్స్ వాళ్ళలాగా బిహేవ్ చేస్తుందా, అది ఐవా అర్థం చేసుకోగలదు. అదొకటి. 2, మన బ్లడ్ ఫ్లో యంగ్స్టర్స్లో ఒకలా ఉంటుంది, ఏజ్ అయ్యే కొద్దీ డిఫరెన్స్ వస్తుంది, అందుకే బీపీ వస్తుంది. సో బ్లడ్ ఫ్లో ఇలా వాల్స్ ఉన్నప్పుడు బ్లడ్ ఫ్లో చాలా ఫ్రీగా అవుతుంది యంగ్ ఏజ్లో. ఓల్డ్ ఏజ్ అయ్యే కొద్దీ ఏమవుతుంది, చాలా టైట్ అయిపోతుంది. దానికి హార్ట్ ఇంకా స్ట్రెస్ పెట్టి బీపీ పెంచి వాల్యూమ్ని పంపించాల్సి వస్తుంది. అది కూడా ఐవా అర్థం చేసుకోగలదు. తర్వాత ఎలా అంటే దాన్ని వాస్కులర్ ఏజ్ అంటారు. మీ రియల్ ఏజ్కి దానికి ఏమైనా డిఫరెన్స్ ఉందా, ఒకవేళ ఉంటే ఏం చేస్తే అది మళ్ళీ మీ యాక్చువల్ బయలాజికల్ ఏజ్కి దగ్గరకు రాగలదు. సో దట్ ఆ ప్రాబ్లమ్స్ని అవాయిడ్, మేబీ పోస్ట్పోన్ ఆర్ అవాయిడ్ చేయొచ్చు. ఇలాంటి ఫీచర్స్ ఒకటి. రెండోది డీప్ ఏఐ కంపానియన్. ఏఐ కంపానియన్ ఏమవుతుంది అంటే, మీరు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు ఇప్పుడు ఇక్కడికి వచ్చారు కదా, నేను ఐవా ఆఫీస్ చుట్టుపక్కల ఉన్నాను, నాకు ఇక్కడ దగ్గరలో ఉన్న బెస్ట్ రెస్టారెంట్లో నా బాడీకి తగ్గ ఫుడ్ రికమెండ్ చేయంటే అది మీ డేటాని కోరిలేట్ చేసుకొని మీ చుట్టూ ఉండే గుడ్ రెస్టారెంట్స్లో ఎలాంటి ఫుడ్ అయితే మీ బాడీకి సూట్ అవుతుందో చెప్పగలదు. ఇది ఎలా అంటే గోయింగ్ ఫార్వర్డ్ ఫ్యూచర్లో మనం తీసుకునే ప్రతి డెసిషన్ మన హెల్త్ సెంట్రిక్ అయి ఉండాలి. హెల్త్ సెంట్రిక్ అవుతేనే ఆ లాంజివిటీ ఇవన్నీ అచీవ్ చేయగలం. సో ఆ ఏఐ మనకు అలా హెల్ప్ చేయగలుగుతూ అంటే, నేను కాఫీ తాగుదాం అనుకుంటున్నానంటే ఇప్పుడు యూ షుడెంట్ హ్యావ్ కాఫీ అని ఒక చిన్న అడ్వైస్ ఇవ్వడం ఈజ్ గ్రేట్ యాజ్ అ హెల్త్ కంపానియన్. గ్రేట్. అదొక ఫీచర్. బట్ ఐవా సక్సెస్ఫుల్గా సక్సెస్ చేశారు. బట్ కెన్ వి ఎక్స్పెక్ట్ మోర్ గ్యాడ్జెట్స్ ఫ్రమ్ ద బ్లూ సెమీ? ఎస్, అబ్సల్యూట్లీ. ఇంకొక అరౌండ్ ఐవా దాన్ని నేమ్ రివీల్ చేస్తాం త్వరలో. మోర్ పర్సనలైజ్డ్ గ్యాడ్జెట్ ఒకటి రెడీ అవుతుంది. అది దాని లాంచ్ కూడా ఇట్ విల్ బి మచ్ బిగర్. అది వచ్చిన తర్వాత ఐ థింక్ మీ ఇంటర్వెన్షన్ ఏమీ ఉండదు, అది మిమ్మల్ని కంటిన్యూస్గా దగ్గరుండి చూసుకుంటూ ఉంటుంది. సో యూ కెన్ బి ఎనీవేర్, మీరు ఎక్కడైనా ఉండొచ్చు, మీరు నిద్రపోతుండొచ్చు, ఏదో పని చేసుకుంటుండొచ్చు, బట్ అది కంటిన్యూస్గా మానిటర్ చేసుకుంటూ ఉండి ఇట్ విల్ కీప్ రికమెండింగ్ సజెషన్స్ ఇవన్నీ. మా గోల్ ఏంటంటే దాంతో బయలాజికల్ క్లాక్ అని మనకి హ్యూమెన్స్కి ఒకటి ఉంటుంది. ఓల్డెన్ డేస్లో అగైన్ చూసుకుంటే 6 తినేసి 8 లైట్లు ఆఫ్ చేసి పడుకునేటోళ్ళు, 4 లేచి మళ్ళీ పని చేసుకున్నారు. దట్ వాజ్ అ హెల్దియెస్ట్ బయలాజికల్ క్లాక్. ఇప్పుడు రాత్రి 2కి కూడా పడుకోరు. డే బై డే ఆ టైంని 2 నుంచి స్లోగా అర్లీగా తీసుకురావడానికి ఆ ప్రోడక్ట్ హెల్ప్ అవుతుంది. అగైన్ ఇట్ మానిటర్స్ అరౌండ్ 60 వైటల్స్
ఓవరాల్గా. కానీ మీ రెగ్యులర్ వాచ్లా కాదు, ఏదో ఒక హార్ట్ రేట్ తీసుకొని దాన్ని 100 పారామీటర్లాగా డివైడ్ చేసి అది ఇది ఇది అని భయపెట్టకుండా రియల్ మెజర్మెంట్స్ తీసుకొని రియల్ వాల్యూ అడిషన్ చేయడం, అది మోస్ట్లీ నెక్స్ట్ ఇయర్ స్టార్ట్లో వస్తుంది. స్టిల్ మేము ఇంక ఇవన్నీ నిజం అనుకుని నమ్మేస్తున్నాం మేము. మా హార్ట్ రేట్ చాలా బాగుంది, మా బీపీ చాలా బాగుందని నమ్మేస్తున్నాం. బట్ ఎనీవేస్ గ్రేట్ సార్. బట్ అంటే ఈ జర్నీలోని హౌ స్పెషల్ టీ హబ్ ఆర్ కేటీఆర్ గారి సపోర్ట్ అంటే ఏం చెప్తారు సార్ ఈ ఐవా అనే జర్నీ? నా వన్ యూనో మన చుట్టూ ఉండే ఎన్విరాన్మెంట్ బ్యూటిఫుల్గా ఉంటే వీ కెన్ స్టార్ట్ థింకింగ్ విత్ దట్ థాట్ ప్రాసెస్. అది బెస్ట్ ఎగ్జాంపుల్ ఈస్ టీ హబ్ ఫేజ్ 1 IIIT క్యాంపస్లో చుట్టూ గ్రీనరీ. ఆ బిల్డింగ్ కన్స్ట్రక్షనే ఒక డిఫరెంట్ థాట్ ప్రాసెస్తో బిల్డ్ చేశారు. అక్కడున్న ఈవెన్ ఇక్కడున్నా కూడా న్యాచురల్గా యువర్ మైండ్ థింక్స్ మోర్ క్లియర్లీ. ప్రతి దాంట్లో ఒక మీనింగ్ ఉన్నింది. ఒక కలర్ స్టోన్ ఒక చోట వేసారు అంటే దానికి ఒక మీనింగ్ ఉన్నింది. సో అది కూడా నాకు కాంట్రిబ్యూట్ చేసింది మా ప్రోడక్ట్ డిజైన్ చేస్తున్నప్పుడు. ఒక ఆర్కిటెక్చర్ ఎలా ఉంటే అది హెల్ప్ అవుతుంది అని టీ హబ్ ఈజ్ వన్ ఎగ్జాంపుల్. సెకండ్ థింగ్, ఇంటర్నేషనల్ రీచ్ అవుట్ కానీ నెట్వర్కింగ్ కానీ వీటన్నిటికీ టీ హబ్ వాజ్ అండ్ ఈజ్ అ గ్రేట్ ప్లేస్. ఇక్కడ కూర్చొని ఉంటాను, సడన్గా వన్ ఆఫ్ ది వరల్డ్స్ బిగ్గెస్ట్ కంపెనీ గైస్ కమ్ హియర్. కొన్నిసార్లు వాళ్ళకు మా గురించి ఆల్రెడీ తెలిసింది ఉంటుంది, టీ హబ్లో ఉన్నామంటే ఇంకొంచెం ఎక్సైట్మెంట్. లేదా ఇక్కడికి వచ్చిన తర్వాత మా గురించి తెలుసుకుంటారు, దెన్ వచ్చేసి పాసిబుల్ బిజినెస్ కొలాబరేషన్స్ కానీ ఇన్వెస్ట్మెంట్స్ కానీ ఇలాంటివి చాలా. ఈ బిల్డింగ్లో పైకి కిందకి తిరుగుతుంటే విల్ స్టార్ట్ మీటింగ్ 10 new people ఎవ్రీ డే. 2, చుట్టూ ఉండే స్టార్టప్స్ ప్రతి ఒక్కరూ ఏదో ఒక యూనిక్ మోస్ట్ ఇంట్రెస్టింగ్ ప్రోడక్ట్ బిల్డ్ చేస్తూ ఉంటారు. కొన్నిసార్లు ఐసోలేటెడ్గా అలోన్గా ఉంటే ఏమవుతుంది అంటే మన థాట్ ప్రాసెస్ లిమిట్ అయిపోతూ ఉంటుంది. ఇలాంటి ప్లేస్లో ఏంటంటే ఒకసారి వర్క్ అయిపోయిన తర్వాత కొంచెం అలా నడుచుకుంటూ వెళ్ళి మిగతా ఫౌండర్స్తో మాట్లాడుతూ ఉంటే వాళ్ళు ఎంత గ్రేటెస్ట్ ఆఫ్ ద థింగ్స్ బిల్డ్ చేస్తున్నారో దెన్ యూ విల్ అండర్స్టాండ్. కొన్నిసార్లు కొన్ని వాళ్ళకి హెల్ప్ అవ్వకపోవచ్చు, అది మనకు హెల్ప్ అవ్వచ్చు. సో ఇలా మ్యూచువల్ ఎక్స్చేంజ్ ఆఫ్ నాలెడ్జ్, అది ఇక్కడికంటే ఐ డోంట్ థింక్ ఎనీ అదర్ బెటర్ ప్లేస్. బట్ డెఫినెట్లీ మీరు స్టార్ట్ చేసినప్పటి నుంచి దాన్ని సక్సెస్ఫుల్గా రన్ చేస్తూ అండ్ టర్న్ ఓవర్ కూడా చేంజ్ చేసే ఒక పొజిషన్కి వచ్చారు. బట్ స్టార్ట్అప్ చేసిన వాళ్ళకి ఈ జర్నీ అంతా మీరు చూసారు కాబట్టి వాట్ ఎనీ 2 inputs ఆర్ కీ పాయింట్స్ వాళ్ళు తప్పకుండా ఫాలో అవుతూనే ఉండాలి. ఎందుకంటే కొంతమంది 15 years చేస్తున్న వాళ్ళకి ఇంకా బ్రేక్ రాకపోవచ్చు, మీరు 10 yearsకే మీకు బ్రేక్ వచ్చేసింది. సో హౌ ఇట్ ఈస్ సార్, అంటే ఏ విధంగా వాళ్ళ మైండ్ సెట్ ఉండాలి, వాళ్ళ క్రియేటివిటీ థాట్స్ ఉండాలి, ఎన్విరాన్మెంట్ ఉండాలి, స్టార్ట్అప్ అంటే అసలు ఎంటర్‌ప్రెన్యూర్ అంటే ఏ విధంగా ఉండో మీరు చెప్పండి సార్. ఒకటి పర్సిస్టెన్స్ అండి. డే టు డే ఇప్పుడు కూడా డే టు డే దెర్ ఈస్ అ రోలర్ కోస్టర్ రైడ్ ఇన్ మై మైండ్. మార్నింగ్ లేచిన వెంటనే సడన్గా ఏంటి ఏం వర్క్ అవ్వట్లేదు, ఏం ముందుకెళ్ళట్లేదు అని ఒక ఫీలింగ్. మధ్యాహ్నంకంతా ఐ థింక్ అంత బాగానే అవుతున్నట్టుంది అని ఒక ఫీలింగ్. సాయంత్రానికి మళ్ళీ ఈ ఏరియాలో మళ్ళీ ఇంప్రూవ్మెంట్స్ కావాలి అని ఒకటి. సో లేచినప్పటి నుంచి పడుకునేంత వరకు అదే థాట్ ప్రాసెస్ ఉంటుంది. సంహౌ అదేం నేను కావాలి అని ఆలోచించినట్లు కాదు. ఇట్స్ లైక్ ఇది లేకపోతే దెర్ ఈజ్ నాకు ఇంకా వేరేది ఏం తెలియదు కదా. సో నాకు ప్రతి సెకండ్ ఇదే థాట్ వస్తూ ఉంటుంది. అండ్ లైఫ్లో ఆ రోలర్ కోస్టర్ రైడ్ ఫౌండర్స్కి చాలా ఎక్కువ. అంటే ఐ డోంట్ నో, మూడ్ స్వింగ్స్ అమ్మాయిల కంటే ఫౌండర్స్కి ఎక్కువ ఉంటాయి. సూపర్. సో ఇలా అది తట్టుకోగలగాలి, లేకపోతే కష్టం. లైక్ దే కాంట్ సర్వైవ్. అంటే ఇది ఒక టెస్ట్ ఆఫ్ టైం, ఐ కాల్ ఇట్ యాజ్ టెస్ట్ ఆఫ్ టైం. ఒక ఫౌండర్స్ని ఆ టెస్ట్ ఆఫ్ టైంలో సిస్టమ్ విల్ కీప్ ఇట్, స్టార్టప్ విల్ డూ దట్. తట్టుకోగలరా? కొన్నిసార్లు బ్యాంక్లో 0 balance ఉంటుంది, తట్టుకోగలరా? హెవీ ప్రెషర్ వస్తుంది, అనుకున్న దానికంటే ఎక్కువ బుకింగ్స్ అవుతాయి, ఆ డిమాండ్ని మ్యాచ్ చేయగలరా? అది హ్యూజ్ హెడేక్. క్వాలిటీ కన్సర్న్స్ వస్తాయి, అది మళ్ళీ అగైన్ వీ హ్యావ్ టు గో దేర్, కూర్చోవాలి, ప్రాసెస్ డిఫైన్ చేయాలి, ఫిక్స్ చేయాలి, మళ్ళీ బ్యాక్ రావాలి, ఇంకో చోట వెళ్ళాలి. ఫౌండర్ ఎలా ఉంటాడంటే దెల్ బి ఎ CEO, దెల్ బి ఎ ప్యూన్. డెసిషన్స్ బోర్డ్ రూమ్లో డెసిషన్స్ తీసుకోగలగాలి, వీలైతే కాఫీ కప్లు ఇవ్వగలగాలి.
అది అది ఇట్ విల్ దే హ్యావ్ టు గో త్రూ దట్ విత్ పర్సిస్టెన్స్. రెండు, ఎంతమంది చుట్టూ ఎన్ని చెప్పినా మనకి ఇంపార్టెన్స్ అవ్వాల్సింది ముగ్గురు: కస్టమర్స్, టీమ్, ఇన్వెస్టర్స్. ఈ ముగ్గురు కాకుండా ఎవరు ఏం చెప్పినా వినకూడదు, ఇంక్లూడింగ్ మన ఫ్యామిలీలో చెప్పినా కూడా. అన్లెస్ దే ఆర్ ఇన్ ఎయిదర్ ఆఫ్ దెమ్, యూ షుడెంట్ లిసన్. వాళ్ళ ముగ్గురు ఒక్కటే మన గ్రోత్ని రియల్గా కావాలి అనుకునేవాళ్ళు. మిగతా వాళ్ళందరూ వాళ్ళ వాళ్ళ ఎక్స్పీరియన్సెస్తో వాళ్ళు చేయలేనివి మన పైన కూడా నువ్వు కూడా చేయలేవు అనే మైండ్ సెట్ తప్ప ఇట్ డజంట్. ఐ థింక్ థ్యాంక్ యూ సార్, సచ్ వాల్యుబుల్ టిప్స్ ఇచ్చారండి. బట్ ఎనీవేస్, ఏ ఎంటర్ప్రెన్యూర్ కలిసినా, ఏ సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ కలిసినా, కేటీఆర్ గారు ఏ కాలేజ్కి వెళ్ళినా కాన్స్టెంట్గా చెప్పేది ఒకటే మాట: ఒకరి కింద జాబ్ చేయడం కన్నా ఎంటర్ప్రెన్యూర్ 10 మందికి జాబ్ ఇవ్వండి అంట. బట్ ఆ ఎంటర్ప్రెన్యూర్ అవ్వాలి అంటే చాలా స్ట్రగుల్, సక్సెస్ ఇవన్నీ జర్నీ. బట్ మీరే రిఫర్ చేస్తారు సార్, వెదర్ ఇట్ ఈస్ ఒక మంచి జాబ్ ఉన్న ప్యాకేజ్ మీకు అది ఆఫర్ వచ్చింది అండ్ ఎంటర్ప్రెన్యూర్గా స్టార్ట్ చేసి సక్సెస్ఫుల్గా ఉన్నారు. సో రెండు ఫేస్ మీరు చూసారు కాబట్టి వాట్ యూ సజెస్ట్? యాక్చువల్లీ కరెక్ట్. కేటీఆర్ గారు అది ఒక జేఎన్టీయూలో ఒక కన్వర్సేషన్ ఉంటుంది, దట్స్ మై ఫేవరెట్ యాక్చువల్లీ. ద వే ఆయన ఓపెన్గా ఒక రియల్ వరల్డ్లో ఒక బిగ్గెస్ట్ ఆఫ్ ది కంపెనీ ఎలా బిల్డ్ చేయాలి అంటే అది రెఫరెన్స్ తీసుకొని ఆయన మాట్లాడినవచ్చు యాక్చువల్లీ. ఇది చాలా కామన్ క్వశ్చన్. చాలామంది కొంతమంది ఐఏఎమ్స్ నుంచి వచ్చిన వాళ్ళు ఇలా కలుస్తూ ఉంటారు కదా. సమ్ ఆఫ్ దేర్ బేసిక్ క్వశ్చన్ ఈజ్, నెక్స్ట్ 4 yearsలో $1 billion అర్న్ చేయాలి అంటే ఏ ఐడియా పైన వర్క్ చేయాలి అని ఒక క్వశ్చన్ అడుగుతారు. సమ్హౌ నాకు అలాంటి క్వశ్చన్స్ అంటే కొంచెం ఇరిటేషన్ వస్తుంది. అన్ఫార్చునేట్లీ ఇండియాలో కూడా అలానే ప్రొజెక్ట్ చేస్తారు. ఈ కంపెనీ 1000 కోట్ల వాల్యుయేషన్ వచ్చింది, ఈ కంపెనీ 5000 కోట్ల వాల్యుయేషన్ వచ్చింది. దానికంటే ఈ కంపెనీ ఈ ఎక్సెప్షనల్ ప్రోడక్ట్ బిల్డ్ చేసింది, అది ప్రపంచమంతా వాడుతుంది అనేది హైలైట్ చేయరు. అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ అది. అండ్ అందరి మైండ్ సెట్ అలానే అయిపోయింది. మనీ అర్న్ చేయడం ఈజ్ అ బిగ్గెస్ట్ గోల్. బిజినెస్ ఈజ్ డిఫరెంట్, స్టార్టప్ ఈజ్ డిఫరెంట్. ఆ రెండు డిఫరెన్స్ కరెక్ట్గా అర్థం చేసుకోగలిగితే పీపుల్ విల్ సక్సీడ్ ఇన్ స్టార్టప్. స్టార్టప్ కావాల్సింది ఒక గ్రేటెస్ట్ ఐడియా ఏదైతే లేకపోతే మనం ఈ ఎందుకు ఎగ్జిస్ట్ అవ్వాలి అనే ఒక ఎగ్జిస్టెన్షియల్ క్రైసిస్ రావాలి. అది వర్క్ చేస్తున్నప్పుడు మనీ బై ప్రోడక్ట్. ఆటోమేటిక్ ఈ రోజు రాకపోతే రేపు, రేపు కాకపోతే 10 ఏళ్ళ తర్వాత వస్తుంది. మనీ ఈజ్ నాట్ ద గోల్. మనీ కావాలి అంటే చిన్న ట్రేడింగ్ బిజినెస్ చేసుకుంటే మనీ వచ్చేస్తుంది. చాలా ఈజీ మనీ తెచ్చుకోవడం. ఒక ఇక్కడెక్కడో లోపల మన మైండ్లో ఉన్న ఒక ఐడియాని స్టెప్ బై స్టెప్ స్లోగా ఇలా తీసి బయట పెట్టి వేరే వాళ్ళు చూసి ఇది నాకు ఇక్కడ యూజ్ అవుతుంది, నేను వాడుతున్నాను అని అది వస్తే దట్ అల్టిమేట్ సాటిస్ఫాక్షన్ యాజ్ అ ఫౌండర్. సో మై సజెషన్ ఈజ్, ఇట్స్ నెవర్ అబౌట్ మనీ. మీరు ఏ ఫౌండర్నైనా అడగండి, వాళ్ళు ఎవరు వెంటనే నెక్స్ట్ 2 yearsలో $1 billion చేయాలి అని స్టార్ట్ చేయరు. అలా చేస్తే ఎక్కువ రోజులు ఉండదు. ఎస్, బట్ ఫౌండర్గా కానీ సిఇఓ కానీ సునీల్ గారు చాలా బిజీగా ఉంటారు ఆఫీస్లో. బట్ ఆఫ్టర్ ద ఆఫీస్ హౌ యూ ఎంజాయ్ యువర్ లైఫ్, పర్సనల్ లైఫ్? ఐ రియలీ ఎంజాయ్ మై లైఫ్ వన్స్ ఐఎమ్ బ్యాక్ హోమ్. ఇంట్లో అయితే నన్ను ఫౌండర్గా కూడా ఎవరు చూడరు ఇంట్లో. దట్ ఇస్ ద ట్రూ సార్. మన ఫ్యామిలీస్ ఉన్న స్పెషాలిటీ అది. కొన్నిసార్లు ఫ్రిడ్జ్ ఫిక్స్ చేయడానికి, ఫ్యాన్ ఫిక్స్ చేయడానికి కూడా వాడుకుంటుంటారు. బట్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ నాకు చాలామంది ఏమంటారంటే వర్క్ లైఫ్ బ్యాలెన్స్, వర్క్ తర్వాత లైఫ్ అలా ఉండదు. వర్క్ లైఫ్ ఈజ్ నాట్ లైక్ దట్. వర్క్ అండ్ లైఫ్ కోఎగ్జిస్ట్ ఎలా అవుతాయి అంటే, మనకి ఎప్పుడైనా కాఫీ తాగాలంటే ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళి కాఫీ తాగేస్తాం. యూ జస్ట్ ఫీల్ లైక్ ఇట్, యూ డూ ఇట్. వర్క్ కూడా అంతే. ఆ ఫీలింగ్, ఇట్స్ అ ఫీలింగ్, ఇట్స్ నాట్ అ టాస్క్. అదొక పని కాదు, అదొక ఎమోషన్. అది ప్రాపర్గా తీసుకెళ్ళగలిగితే చాలు. నాకు ద బెస్ట్ థింగ్స్ ఐ లవ్ ఈజ్ గో ఆన్ అ లాంగ్ డ్రైవ్ ఆన్ ద కార్. ఎన్నిసార్లు ఐ డోంట్ నో, ఎంటైర్ ఓవర్ ఆర్ ఐ జస్ట్ డ్రో ఆల్. ఆ థాట్స్ వస్తూ ఉంటాయి, కామ్ అయిపోతాం. ఐ ఎంజాయ్ దట్. నా ఫ్రెండ్స్తో రిమైనింగ్ లైఫ్ ఉంటుంది. ఐ డోంట్ నో, సమ్హౌ 20 hours a day ఐ స్టిల్ ఫీల్ అ లాట్. ఇంకా చాలా టైం ఉంది, ఇంకా ఏదో చేయాలి. సో ఐ ఫీల్ గుడ్. మ్యూజిక్, బుక్స్, వర్కౌట్స్, చిన్నగా ఏవో ఎక్స్పెరిమెంట్స్ చేసుకుంటూ ఉంటాం ఇంట్లో. బట్ డెఫినెట్లీ ఆడియన్స్ ట్రస్టెడ్ యువర్ డివైస్. బట్ దీన్ని ఇంకా ట్రాన్స్పరెంట్ చేసి ఇంకా ఫాస్ట్గా
పీపుల్కి అందించాలని ఏమైనా ఐడియా ఉందా, థాట్ ప్రాసెస్? ఎస్, ఇది స్కేలప్ చేద్దాము అనుకుంటున్నాము ఇదే ప్రోడక్ట్ని. క్యాపబిలిటీ ఇంక్రీజ్ చేసుకోవాలి. ఇప్పుడు ఐ థింక్ మాకు యూజర్ ఎక్స్పీరియన్స్ ఫీడ్బ్యాక్ మొత్తం అయిపోయింది ఆల్రెడీ. 90 అంటే ఇంకో 5 ఏళ్ళ తర్వాత అడిగినా నేను 90% ఉంది, ఇంకా చేయాలి అని చెప్తాను. బట్ ఇప్పుడు ఐ థింక్ వీఆర్ అట్ అరౌండ్ 80 to 90% కవర్డ్ ఆల్ ది గ్యాప్స్ యూజర్కి ఉండేవి. ఐ థింక్ మోస్ట్లీ నెక్స్ట్ క్వార్టర్ నుంచి ఇది ఎక్కువ స్కేలప్ చేస్తాం. ఆల్మోస్ట్ మన దగ్గరలో ఉండే మేజర్ స్టోర్స్లో ముందు ఎక్స్పీరియన్స్ చేయగలిగి లేదా ముందు ప్రోడక్ట్ని చూసి కొనడం, అది నెక్స్ట్ స్టెప్ దట్ వీ వాంట్ టు డూ విత్ ఐవా, సో దట్ ఆ స్కేలబిలిటీ ఎక్కువ ఇంక్రీజ్ అవుతుంది అని. ఇంకొకటి ప్రైసింగ్ మోడల్స్. ఆబ్వియస్లీ ఒకే నెంబర్ 16,000 అంటే కొంచెం కొంతమందికి చాలామంది కొంటారు, కొంతమందికి అది పెద్ద నెంబర్ అనిపించవచ్చు. దాన్ని ఎలా బ్రేక్ డౌన్ చేసి వాళ్ళకు ఒకేసారి ఎక్కువ బర్డెన్ అవ్వకుండా స్లోగా ఇప్పుడు అందరికీ హెల్త్ కావాలి, దాన్ని తక్కువ కాస్ట్లో ముందు స్లోగా ఎలా కాంట్రిబ్యూట్ చేయగలం అనేది ఇంకోటి చూస్తున్నాం. ఈఎంఐస్ ఇలాంటివి ఉంటాయి, దానికంటే ఇంకేమైనా బెటర్ ఆప్షన్స్ ఉన్నాయనేది చూస్తున్నాం. బట్ డెఫినెట్లీ నాకు తెలిసి ఐవా వల్ల దోశ పిజ్జా తినడం మానేసినట్టున్నారు, రైటా? లేకపోతే అప్పుడప్పుడు చీట్ మీల్ లాగా ఏమైనా ట్రై చేస్తాం? యాక్చువల్లీ మీరు నమ్మరు, దిస్ ఐ అబ్జర్వ్డ్, పిజ్జా తింటే నా బాడీకి ఏం అవ్వట్లేదు. మైదా యూజువల్లీ హై గ్లూకోజ్ ఇండెక్స్ ఉంటుంది కదా, కానీ మైదా ఎంత తిన్నా నా గ్లూకోజ్ పెరగట్లేదు. అదే మన పోహా కానీ రైస్ కొంచెం తిన్నాను అంటే షూటప్ అయిపోతుంది. అది వన్ మోస్ట్ ఇంపార్టెంట్ అబ్జర్వేషన్ ఐ గాట్. ఐ డోంట్ నో, నా బాడీ అలా బిహేవ్ చేస్తుండొచ్చు. ఐ గాట్ డయాగ్నోస్టిక్ సెంటర్ ఆల్సో టు కన్ఫర్మ్ దట్ ఇవన్నీ. సో యా, ఐ కైండ్ ఆఫ్ అవాయిడెడ్ దోశ టు మినిమల్ ఎక్స్టెంట్. కానీ దోశలో మళ్ళీ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాను. సౌత్ ఇండియన్స్ కదా, దోశ తినకపోతే అవ్వదు. దాన్ని కొర్రలతో ఎలా చేసుకుంటే తగ్గుతుంది, కిన్వాతో చేసుకుంటే తగ్గుతుందా, ఇలాంటి ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉంటాను ఇంట్లో. ఓకే, బట్ డెఫినెట్లీ బిఫోర్ వి కంక్లూడ్, హౌ ఐవా వర్క్స్ ఒక జస్ట్ ఒక డెమో లాగా హౌ ఇట్ ఈస్ హ్యాపెన్స్ అనేది మీరు చూపిస్తే హ్యాపీగా ఆడియన్స్ చూసి. సో దిస్ ఈస్ హౌ ది ప్రోడక్ట్ యాప్ ఓపెన్స్ అప్. ఇలా ఉంటుంది. ఇది మన హెల్త్ వైటల్స్ని బట్టి ఈ వరల్డ్ చేంజ్ అవుతూ ఉంటుంది. అంత బాగుంది అంటే మోర్ వైబ్రెంట్గా అలా ఉంటుంది. ఏమైనా అటు ఇటు అవుతూ ఉంటే కొంచెం డల్ అవ్వడం, స్టార్ట్ అవ్వడం అలా ఉంటుంది. సో ఇప్పుడు డివైస్ స్విచ్ ఆన్ చేశాను. ఇప్పుడు పింక్ లైట్స్ ఉంది అంటే లో బ్యాటరీలో ఉంది అని ప్రోడక్ట్. ఇప్పుడు కనెక్ట్ అయింది. సో సింపుల్గా ఫింగర్స్ పెడితే ఆటోమేటిక్గా అదే స్టార్ట్ అయిపోతుంది. ఓకే, బట్ ఈ లోపు ఆ లోగో డిజైన్ ఏదని చెప్తారా? యా షూర్. సో యూజువల్లీ ఎవరైనా యూజర్ ఆల్రెడీ కొన్నప్పుడు వాళ్ళకి ఆల్రెడీ ప్రోడక్ట్ గురించి తెలుసు. ఇప్పుడు ప్రోడక్ట్ గురించి ఎదుటి వాళ్ళకి తెలియాలి. సో వాళ్ళు ఇలా వాడుతున్నప్పుడు లోగో ఎట్ సైడ్ ఉంటే ఎదుటి వాళ్ళకి తెలుస్తుంది అని లోగో ఇక్కడ పెట్టించాము అనమాట. సో దట్స్ ద థాట్ ప్రాసెస్. అండ్ ఈవెన్ యాప్ స్క్రీన్ కూడా డేటా రీడ్ అవుతున్నప్పుడు ఏదో ఊరికే నంబర్లు కౌంట్ అవ్వడం, ఒక 60 seconds డౌన్ చేయడం ఇలా కాకుండా ఒక ట్రీ ఆఫ్ లైఫ్ అని ఒకటి క్రియేట్ చేశాము ఇందులో. దట్ మన వైటల్స్ రీడ్ అవుతూ ఉన్నప్పుడు అది గ్లో అప్ అవుతూ ఉంటుంది. అండ్ ఆన్ ది ప్రోడక్ట్ కూడా దీన్ని ఏదో ఒక మెటల్ జస్ట్ గ్యాడ్జెట్ లాగా కాకుండా దీనికి ఒక లైఫ్ ఇద్దాము అనుకున్నాం. ఇక్కడ ఈ లైట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఒక హెల్దీ హ్యూమన్ మెడిటేషన్ రీట్లో బ్రీత్ చేస్తే ఎలా అవుతుందో ఈ లైట్స్ అలా బ్లింక్ అవుతూ ఉంటాయి. వాడుతూ ఉన్నప్పుడు మన ఊపిరిని ఆ లైట్స్కి సింకప్ చేసుకుంటే 1 minute ఒక కామింగ్ ఫీలింగ్ వస్తుంది. సూపర్. యా, డేటా అయింది. సో దిస్ ఈస్ హౌ మై రిజల్ట్ ఈస్. ఈరోజు నేను మార్నింగ్ తినలేదు ఆబ్వియస్లీ. మై గ్లూకోజ్ ఈస్ అట్ 96, బ్లడ్ ప్రెషర్ కొంచెం లో ఉంది. అండ్ ఇది హార్ట్ రేట్, ఇది నా HbA1c. తర్వాత ఇదే డేటాని ఇక్కడ ట్రెండ్స్లో చూసుకోవచ్చు. డైలీ నా వీక్లో నా డేటా ఎలా ఉంది, ఏ రోజు డేటా ఎలా ఉంది, ఇవన్నీ. సిమిలర్లీ మంత్లీ డేటా, నా మంత్ మొత్తంలో నా గ్లూకోజ్ ఎలా మెయింటైన్ అవుతుంది, ఇదంతా జస్ట్ ఇన్ అ సింగిల్ గో. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ప్రొఫైల్ షిఫ్ట్ చేయడం. యాప్లో 4 ప్రొఫైల్స్ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా సిస్టర్ది డేటా ఎలా ఉందో చూడాలి అనుకుంటే సింపుల్ తన ఐకాన్ పైన క్లిక్ చేసి తన ప్రొఫైల్కి స్విచ్ చేయమంటే తన లాస్ట్ స్కాన్ ఎప్పుడు తీసుకుంది, తన డేటా ఎలా ఉంది, ఇవన్నీ చూడొచ్చు.
సూపర్. అండ్ దీనికి ఏమైనా లిమిటేషన్స్ ఉన్నాయా బ్రో? అంటే ఈ రోజు ఇన్నే తీసుకోవాలి. లేదు, ఫస్ట్ ప్రోడక్ట్ కొన్న ఫస్ట్ 3 days మాత్రం పర్ డే ఓన్లీ 10 scans అలో చేస్తుంది. అది నేర్చుకోవడం కోసం. ప్రతి యూజర్ ఒక 30 scans తీసుకోవాలి ఇనిషియల్గా. 30 scans వరకు యాక్యురేట్గా ఉండదు, చాలా 70% దగ్గర ఉంటుంది. 30 scans అయిపోయిన తర్వాత అన్లిమిటెడ్ స్కాన్స్, అప్పుడు 90% యాక్యురసీకి వెళ్తుంది. నో లిమిటేషన్స్ ఆన్ యూసేజ్. ఓకే. అండ్ ఫైనల్లీ ప్రీ బుక్ సేల్ వస్తుంది అండ్ అది ఎలా ఉండబోతుంది అండ్ దానికి వచ్చిన దాని గురించి చాలా ఆఫర్స్ ఉంటాయి, చాలా పేజెస్ ఉంటాయి. కరెక్ట్. సో ఇందాక మాట్లాడుకున్నట్లు యూజర్కి చాలా తక్కువ రెసిస్టెన్స్ పెడదాము అనుకున్నాము. ఇన్ఫ్యాక్ట్ వచ్చే వారం మా ప్రీ బుకింగ్స్ ఓపెన్ అవుతాయి. జస్ట్ ఒక 299 లేదా 399 అలా పే చేసి ప్రీ బుక్ చేసుకోవచ్చు. దానికి వాళ్ళకు 1000-1500 దాకా డిస్కౌంట్ వచ్చేస్తుంది. ఎప్పుడైతే ఫుల్ బుకింగ్స్ ఓపెన్ అవుతాయో అప్పుడు ఆటోమేటిక్గా ఆ డిస్కౌంట్ వాళ్ళకి అప్లై అవుతుంది. తర్వాత వచ్చే కొత్త ఫీచర్స్ అన్నీ వాళ్ళు ఫ్రీగా అప్డేట్ చేసుకోవచ్చు. సర్వీస్ ఛార్జెస్ ఏమీ ఉండవు. ఇలాంటి లాట్ ఆఫ్ బెనిఫిట్స్ వీళ్ళకి వస్తాయి. బట్ ఈ ప్రీ బుకింగ్ అమౌంట్తో ఇవన్నీ అవైల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వీక్ నుంచి అది స్టార్ట్ అవుతుంది. సూపర్. అండ్ ఫైనల్లీ మిమ్మల్ని మళ్ళీ కలిసే అవకాశం మాకు ఎప్పుడు వస్తుందో తెలియదు. బట్ ఎనీవేస్, అంటే ప్రతి పర్సన్కి కూడా ఆయన లైఫ్ డెఫినేషన్ కానీ లేకపోతే ఆయన లైఫ్ మోటో ఏదో ఉంటుంది. బట్ అలా సునీల్ గారి లైఫ్ని డిఫైన్ చేయడం కానీ లేకపోతే ఆయన కాన్స్టెంట్గా నమ్మే ఒక ట్యాగ్ లైన్ ఏదైనా? నేను ఇది ఎప్పుడో ఒకసారి బ్యాక్ ఇన్ 2011 ఎప్పుడో ఏదో కోక్ కొంటే ఒక కార్డ్ వచ్చింది. ఓకే, ఆ కార్డ్లో ఇలా రాసింది. ఓకే, డూ యూ థింక్ వీ సెంట్ యూ దేర్ వితౌట్ ఎనీ పర్పస్ అండ్ యూ వోంట్ రిటర్న్ టు అస్. అంటే నిన్ను అక్కడికి ఏ పర్పస్ లేకుండా పంపించామనుకుంటున్నావా అండ్ నువ్వు మా దగ్గరికి రావనుకుంటున్నావా అనేది సంహౌ అది ఇప్పటికి 15 ఏళ్ళు అవుతుంది. దట్స్ వన్ కోట్ ఐ ఆల్వేస్ రిమెంబర్ వెన్ ఎవర్ ఇలాంటి ఏమైనా యాక్టివిటీస్ చేస్తున్నప్పుడు. ఓకే, ఇక్కడ ఉన్నందుకు ఒక పర్పస్ ఉంది అని సెన్స్ ఆఫ్ పర్పస్ ఇచ్చింది ఆ కార్డ్. ఐ డోంట్ నో ఆ కార్డ్ ఎందుకు వచ్చింది. సూపర్ సార్, విష్ యూ ఏ హ్యూమంగస్ సక్సెస్ ఫర్ యువర్ ఫ్యూచర్. థ్యాంక్స్. అండ్ వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ యువర్ నెక్స్ట్ స్టెప్స్. వీఆర్ ఆల్వేస్ ప్రైడ్, ఎందుకంటే ప్రౌడ్ ఫీల్ అవుతున్నాం ఒక తెలుగువాడిగా. ఒక ఇండియా మొత్తం, వరల్డ్ మొత్తం మీ వైపు తిప్పుకొని ఒక మంచి ప్రోడక్ట్ని వెల్నెస్ కేర్ సంబంధించి చేస్తున్నారు. అండ్ ఈ జర్నీ ఇలాగే కొనసాగుతూ చాలామంది ఎంటర్ప్రెన్యూర్స్ని మీరు తయారు చేయాలి, చాలామందికి మీరు కెరీర్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. అండ్ ఎనీ ఫైనల్ వర్డ్స్ ఫ్రమ్ యూ? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. నాకు యూనో చాలా మంచిగా అనిపించింది ద క్వశ్చన్స్ దట్ యూ ఆస్క్డ్, ఇవన్నీ కూడా. అండ్ మెనీ థ్యాంక్స్ ఫర్ మన స్టార్స్. ఇలాంటి యాక్టివిటీస్, ఇందాక మీరు చెప్పినట్టు ఎంటర్టైన్మెంట్ ఈజ్ వన్ పార్ట్ ఆఫ్ ఇట్. ఎంటర్ప్రెన్యూర్స్ గురించి, గ్రేటెస్ట్ ఇన్నోవేషన్స్ గురించి మాట్లాడాలి అండ్ డిసైడ్ అవ్వడం ఇట్స్ అ గ్రేట్ థాట్. కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్స్ ఆన్ దాట్. థ్యాంక్ యూ. అండ్ గైస్, అండ్ ఐవా అనే ప్రోడక్ట్ మనందరికీ తెలుసు ఎంత మన లైఫ్ అందరికీ ఎంత ఇంపార్టెంటో. సో మరి తొందరలోనే ప్రీ బుక్కి రాబోతుంది. సో మీరందరూ కూడా సేల్కి రాబోతుంది కాబట్టి ముందే ప్రీ బుక్ చేసుకోండి 299తో. అండ్ దానికి కావాల్సిన డిస్కౌంట్ కూడా మీ అందరికీ వస్తుంది. అండ్ ఇది వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లోనే దొరుకుతుంది కాబట్టి డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. సో మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ మనందరం కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.